శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు చాలా కాలం నుంచి వింటున్నాను, అనేక విషయాలు తెలుసుకున్నాను, నాలో గుణమార్పుకు ప్రయత్నించుకుంటున్నాను, నన్ను నేను గమనించుకుంటున్నాను. కానీ ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా జీవితంలో ఆధ్యాత్మికత, దీనిని మరలా మరిచిపోయి మామూలుగా గుణాలతో స్వభావాలతో ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అలానే మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. రోజు మీ శీర్షికలు వింటున్నాను. కొంచెం జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మికతను జీవితంలో ఎలా కలుపుకోవాలి, కొంచెం ఇదంతా వివరణాత్మకంగా మరలా వివరించగలరా అంటే, అనేక శీర్షికల్లో రోజు మీరు చెబుతున్నారు. మళ్ళీ ఒక సాధారణ జీవితం నుంచి ఆధ్యాత్మికతని ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని వివరించగలరా? ఇది వీరి ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎవరిదో ప్రశ్న అని మనం అనుకుంటున్నాం. మామూలుగా ప్రశ్న ఎవరిదో కాదు, అందరిది. ఇది మనందరి పరిస్థితి ఇంతే, మనందరం ఇంతే. మనందరికీ ఉన్నది జీవితమే, జీవించటమే. ఉన్నాము అంటే ఉన్నది జీవితం. ఉన్నాం కనుకనే మాట్లాడుకుంటున్నాం, ఉన్నాం కనుకనే మీరు వింటున్నారు, నేను చెబుతున్నాను. ప్రపంచంలో అందరూ ఉన్నారు కనుకనే ఉన్నారని భావిస్తున్నాం. అందులో తప్పులైనా రైట్లైనా మంచి అయినా చెడైనా ఉన్నాము కనుక చేస్తున్నాము. ఈ ఉండటం అనే స్థితి ఉన్నదే, ఈ ఉండటం అనే స్థితిని ఈ శరీరంతో అన్వయించుకొని నేను ఈ శరీరములా ఉన్నాను అనుకుంటున్నాం. సరే, ముందు అసలు జీవితం చెప్పుకుంటూ వెళ్దాం. ఆ స్థితి వరకు తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు జీవితం ఎవరికైనా ఒకటే, ఇంతే జీవితం. అందరూ శరీరంతోనే జీవించాలి. ఈ జీవితంలో అసలు ఏంటి జీవితం? తల్లిదండ్రులకు పుట్టాం. ఎలా పుట్టామో అందరికీ తెలుసు. తల్లిదండ్రులు కలిస్తే పుడతాం. ఆ ప్రాసెస్ నేచర్ ఎందుకు పెట్టిందో మనకి ఎప్పటికీ తెలియదు. కానీ మనుషుల నుంచి మనుషులు జన్మిస్తారు. ఇది ప్రాసెస్ సృష్టిలో. దానికి అంతం ఉండదు. ఆ ప్రాసెస్కి మనుషులు ఎప్పుడూ కంటిన్యూటీ వస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ మీరు సృష్టిని గమనించాలి. జీవితం అంటే మన వరకే తీసుకొని మనతో అది అంతమైపోతుందని అనుకోబాకండి. అది మనతో అంతం అవట్లేదు, మనం కూడా అంతం అవట్లేదు. అదొక శక్తి ప్రవాహం సాగుతుంది, విభిన్నంగా సాగుతుంది. అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే, ఒక ఎత్తైనటువంటి కొండల మీద వర్షం కురిసింది, తీవ్రమైనటువంటి వర్షం కురిసింది. అదొక జలపాతంలా ఆ కొండల మీద నుంచి ప్రవహించుకుంటూ కిందకు వస్తుంది. అలా చాలా దూరం, కొన్ని మైళ్ళ పర్యంతం అలా ప్రవహించుకుంటూ అది వచ్చి నదుల్లో కలుస్తుంది. ఆ ప్రవాహ దిశ ఎలా ఉంటుంది చూడండి. అడ్డం వచ్చినప్పుడు పక్కకు మలుపులు తిరుగుతూ రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. తనకు ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, పక్కకు మలుపులు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే పక్కకు మలుపులు తిరిగే శక్తి నీటికి లేదు. నీరు పల్లానికి ప్రవహిస్తుంది అంతే. అది నీటి యొక్క లక్షణము. నీరు ఎప్పుడు కూడా ఎత్తు నుంచి కిందకి ప్రవహిస్తుంది. అయితే మరి పక్కకి ఎందుకు తిరిగింది అంటే, తిరగలేదు, ఈ అడ్డం ఉన్నది తిప్పింది. అక్కడేదో అడ్డం ఉంది. ఒక పెద్ద కొండరాయి అడ్డం వచ్చింది అనుకోండి, అడు తిరుగుతుంది, మళ్ళీ ఇటు తిరుగుతుంది, అడు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. దాన్ని తిప్పిందంతా అడ్డాలే, దానికి అడ్డు వచ్చినవే. దానంతటా అది తిరగట్లేదు. దానంతటా అది వెళ్ళదలుచుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. దానంతటా దానికి స్వయం చాలక శక్తి ఉంటే అది స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. కానీ మనకు చూస్తున్నప్పుడు నది ప్రవహిస్తున్నట్టు, అది ఉవ్విళ్ళూరుతో ప్రవహిస్తున్నట్టు. మీరు చూడండి, డ్యాములు కట్టిన చోట గేట్లు తీసేస్తుంటారు. ఎగిసి పడిపోతూ నీటి ప్రవాహాలు వచ్చేస్తుంటాయి. అనేక మంది అసలు వర్షాలు అధికంగా కురిసినప్పుడు పల్లపు ప్రాంతాలలో జీవించేవాళ్ళు ఎత్తు ప్రాంతాలలో నుంచి కురిసిన వర్షాలు వచ్చి నదుల్లో కలిసిపోయి ఆ నదీ ప్రవాహాలు అధికమైపోయి పక్కపక్క ఊళ్ళు కొట్టుకుపోయి, మనుషులు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు కూడా బోళ్ళ మంది ఉంటారు.
ఎప్పుడు వాటిని వరదలని పిలుస్తారు, వరదలు వచ్చేసినాయి అని. కానీ అసలు నీటికి స్వయంచాలక శక్తి లేదు, దానికి సొంత నిర్ణయం లేదు, సొంత అభిప్రాయం లేదు, సొంత ఆలోచన లేదు. వర్షాలు కురుస్తున్నాయి అంతే. వర్షములు ఎందుకు కురుస్తున్నాయి అంటే సముద్రపు నీరు ఆవిరై వెళ్ళింది అంతే. భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరై పైకెళ్ళి మేఘరూపం ధరించింది. ఆ మేఘములకు అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు, అంటే వర్షముగా కురియడానికి అనుకూలించినప్పుడు అక్కడ కురిసేస్తుంది. ఆ మేఘములు ఆవిరి రూపంలో ఉన్న నీరే మళ్ళీ అది నీటి రూపం ధరించేస్తుంది, వచ్చి కింద పడిపోతుంది. అంటే ఎప్పుడైతే బరువు అయిపోయిందో నీటి రూపం ధరించిందో కింద పడిపోతుంది అంతే. అదే వర్షం అంటే. తేలికైనప్పుడు ఆవిరై పైకి వెళ్ళిపోయింది సూర్యరశ్మి చేత, బరువైనప్పుడు నీరై కింద పడిపోయింది. ఇవన్నీ కూడా సృష్టిలో జరుగుతున్నటువంటి సృష్టి చర్యలు. అక్కడ సూర్యుడికి స్వయం శక్తి లేదు, ఇక్కడ నీటికి స్వయం శక్తి లేదు. అవి వాటి గుణాలు, వాటి స్వభావములు. సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి ఒక మండుతున్నటువంటి ఒక అగ్నిగోళం, ఆ మంట నుంచి ప్రకాశం వస్తుంది, వెలుగు వస్తుంది అంతే. నేను వీళ్ళకి వెలుగు ఇవ్వాలి, వీళ్ళకి వెలుగు ఇవ్వకూడదు, వీళ్ళకి తగ్గించాలి, వీళ్ళకి పెంచాలి, ఇటువంటి భావాలు ఏమో ఒక మనిషికి ఉన్నట్టు సూర్యుడికి లేవు, ఒక గోళము. అయితే ఆ చర్య సూర్యుడి యొక్క వేడి చేత సముద్రపు నీరు, భూభాగంలో ఉన్న నీరు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. ఆవిరి అవ్వటం అనే చర్యను నీరు ఆపలేదు. నేను ఆవిరి అవ్వకూడదు అని నీరు అనుకోలేదు, ఎందుకంటే దానికి ఆ స్వయం ప్రతిపత్తి లేదు. ఇవన్నీ చర్యలు, దేనికి స్వయం ప్రతిపత్తి లేదు. కానీ ఈ ప్రాసెస్ అంతా సృష్టిలో నిర్ధారించబడి సాగుతుంది. అది స్వభావములు, గుణములు, లక్షణములు. వేడి తగిలినప్పుడు కొంత వేడి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఆవిరి అవ్వటం అనేది నీటి లక్షణం. ఆవిరి చేయటం, అంత వేడి చేత ఆవిరి చేయటం అనేది అగ్ని లక్షణం, సూర్యుడి లక్షణం, వేడి లక్షణం. ఆవిరైనప్పుడు తేలికైపోవటం నీటి లక్షణం. ఆ తేలికైంది పైకి వెళ్ళిపోవటం దాని స్వభావం. తేలికైంది పైకి వెళ్ళిపోద్ది, అది మేఘంలో అయిపోద్ది, అన్నీ ఒక చోట చేరు. మళ్ళీ అక్కడ పరిస్థితులు దాన్ని బరువుగా మారుస్తాయి, అంటే మళ్ళీ నీటిగా మార్చేస్తాయి, నీటి బిందువులుగా మార్చేస్తాయి. ఆవిరి నీరు అయిపోద్ది, అప్పుడు వర్షించేస్తుంది, బరువుకి కింద పడిపోద్ది. అంటే ఇది తెలుసుకుంటున్నప్పుడు ఒక అద్భుతంలా ఉంది. కానీ ఇదంతా ఇందులో దేనికి కూడా, ఇటు నీటికి కానీ, అటు సూర్యుడికి కానీ, ఇటు ఆవిరికి కానీ, ఇటు మేఘాలకు కానీ, ఇటు వర్షానికి కానీ, అంటే కింద పడినటువంటి వర్షపు చినుకులకు కానీ, అదంతా కలిసి ప్రవహించుకుంటూ జలపాతమై అలా సాగిపోతూ వచ్చి కలిసి నదులై అలా ప్రవహించుకుంటూ వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయి వరదలై అలా వెళ్ళిపోయి మనుషులు చచ్చిపోయి, ఇందులో ఎవరికి అసలు ఏ సంబంధం లేదు, స్వయం ప్రతిపత్తి లేదు, నీటికి లేదు, ఎవరికి లేదు. కానీ చూస్తే ఇదంతా ఏదో జరిగిపోతున్నట్టుంది. ఆ జరిగిపోతున్న ప్రక్రియ సృష్టి. జస్ట్ ఊరికనే మీకు నీటి ఉదాహరణ చెప్పాను. అయితే అదే నీటితో మనుషులు బతుకుతారు. అదే నీరు ఎక్కువై ఆవిరై, అదే నీరు ఎక్కువై వరదలై వచ్చినప్పుడు చనిపోతారు. అదే నీరు వాళ్ళని చంపేస్తుంది, ముంచేస్తుంది. ఆ నీరు తాగి బతుకుతారు. ఆ నీటితో మొక్కలు పెంచుకొని ఆహార ధాన్యాలు తిని బతుకుతారు. అదే నీరు అధికంగా వచ్చేస్తే కొట్టుకుపోయి చచ్చిపోతారు. ఆ నీరు బతికిస్తుంది, చంపేస్తుంది. కానీ ఇందులో నీటికి ఒక ఎటువంటి స్వయం సిద్ధ సహజ గుణం లేదు, కావాలని చేయట్లేదు. అలాగే మనుషులు కూడా నీటిని తాగి బతకడం అనే ప్రక్రియ సృష్టిలో ఉంది. దాహం అనేటువంటిది మనిషి శరీరంలో ఉంది. అది మనిషి ఇచ్చ కాదు, కోరిక కాదు, అలాగే జీవించాలి. సూర్యరశ్మి తాకి నీరు వేడి అవ్వడం వంటిది ఎటువంటి చర్యో, దాహం వేసినప్పుడు నీరు తాగటం అనేది అటువంటి సహజ చర్య. అది మన ఇష్టం కాదు. దాహం వేసింది, నీరు ఇవ్వాల్సిందే. ఆకలి వేసింది, ఆహారం ఇవ్వాల్సిందే, లేకపోతే మనం ఉండం. అలాగే నీరు వరదలై వచ్చేసింది, కొట్టుకుపోయి చచ్చిపోతాం, మునిగిపోతే చచ్చిపోతాం, ఆక్సిజన్ అందదు. కాదు, అదే నీరు తాగితే బతుకుతాం. అదే నీరు మొక్కలకి వెళ్ళి మొక్కలు బతికి ఆహార ధాన్యాలు వస్తే తిని బతుకుతాం. ఇదంతా సృష్టిలో ఏర్పాటు. కానీ నేను బతుకుతున్నాను, నేను తాగాను, నేను తిన్నాను, నేను జీవించాను అని మనం అనుకుంటున్నాం. అంటే నేను జీవిస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. ఈ అనుకోవటంలో అంటే మనకి ఇప్పుడు కళ్ళకి సహజంగా చూడటం అనేది ఇవ్వబడింది.
ఇవ్వబడింది చూడటం అంతే. రాయికి కళ్ళు లేవు కాబట్టి రాయికి చూసే శక్తి లేదు. అయితే దానికి చలన ప్రక్రియ కూడా లేదు, కదిలే శక్తి లేదు. మనకి ఇవ్వబడిన ఇంద్రియాలు ఒక రాయికి ఇవ్వబడలేదు, ఒక చెట్టుకి ఇవ్వబడలేదు. మనకి ఇవ్వబడినవి, జాగ్రత్తగా ఆలోచించి గ్రహించండి, ఇవ్వబడినవి. ఇప్పుడు జీవితం అన్నప్పుడు మనకి ఇవ్వబడిన కంటితో చూడగలుగుతున్నాం, చూడగలిగే శక్తి ఇవ్వబడింది, కన్ను ఇవ్వబడింది. బయట చూడటానికి అనేకం ఉంచబడినాయి ప్రకృతిలో. మనం ఒక్కళ్ళే ఉండి చుట్టూ ఆకాశం ఉందనుకోండి, ఏమీ లేవు అనుకోండి, అసలు ప్రకృతి లేదు, మనుషులు లేరు, జంతువులు లేవు అనుకోండి, ఏం చూస్తాం? అసలు చూస్తున్నానన్న భావన కూడా ఉండదు, నేననే భావన కూడా ఉండదు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు నేననే ఎవరికి చెబుతాం? అంటే మనకి చూపు ఇవ్వబడింది, చూడటానికి అనేకం ఇవ్వబడినాయి. మనకు పంచేంద్రియాలు ఇవ్వబడినాయి, పంచేంద్రియాలు అనుభవించడానికి అనేకం బయట ఉంచబడినాయి. అంటే వీటి మధ్య సంబంధ బాంధవ్యాలకు అనుగుణంగా మనలో ఆకర్షణ, ఇష్టము, కోరిక ఉంచబడింది. ఆ ఉంచబడిన దాంతో మనం కదులుతున్నాం. ఇప్పుడు సముద్రపు నీరు సూర్యరశ్మిని తాకగానే ఆవిరవుతుంది. అయితే అవి జడ పదార్థాలు కాబట్టి మనం అలా అనుకుంటున్నాం. కానీ ఆవిరవటం అనే ప్రక్రియ జరిగింది. అక్కడ ఈ రెండు సంయోగం చెందినాయి. సూర్యరశ్మి వచ్చి నీటిని తాకింది, తాకగానే ఆ వేడికి నీరు తన సహజ స్థితిని కోల్పోయి ఆవిరయింది. ఆవిరవగానే బరువు తగ్గి తేలికై ఆకాశంలో పైకి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళినటువంటి ఆవిరంతా ఒక చోట గుమిగూడి మేఘమైంది. ఆ మేఘం అంతా మళ్ళీ అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి మళ్ళీ నీరై భూమి మీద వర్షించింది. ఇక్కడ ఇందులోనూ చూసినా అంత జడత్వమే ఉంటుంది. నీరు జడమే, సముద్రం జడమే, సూర్యుడు జడమే, మండుతున్న అగ్నిగోళం సూర్యరశ్మి జడమే. కానీ ఈ జడత్వములో జరుగుతున్నటువంటి సంయోగములు ఏమున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇంకో కొత్తదాన్ని సృష్టిస్తున్నాయి. ఏదో చలనం జరుగుతున్నట్టు కనబడుతుంది. మళ్ళీ కురిసిన వర్షపు నీరు జడమే, అది మళ్ళీ ప్రవహిస్తుందా అంటే దానంతట అది ప్రవహించలేదు. ఒక గ్లాసులో నీళ్లు పెడితే, ఒక చెంబులో నీళ్లు పెడితే కదలలేవు. మరి ఇక్కడ ప్రవహిస్తుంది కదా అంటే ఎత్తు నుంచి కిందకి ద్రవ పదార్థం వెళ్ళిపోద్ది. అది దాని స్వయం చాలక శక్తి కాదు, భూమి మీద ఉన్న ఎత్తు పల్లాలు. ఇదంతా ఒక అద్భుతంగా గమనిస్తూ వెళ్తే జడము చైతన్యము, జడ చైతన్యముల కలయికల కనపడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే జడమే చైతన్యమై కదులుతూ ఉంటుంది. నీరు అలా పల్లానికి ప్రవహిస్తుంది అనుకోండి, జడ పదార్థంలో రాయిలో ఉండిపోవచ్చుగా, నీరు కదలకుండా ఉండిపోవచ్చుగా, కొండలో గుట్టలో వాటిల్లోంచి ప్రవహించుకుంటూ వస్తుంది. మరి కొండలో గుట్టల్లో ఎందుకు ఉండలేదు అంటే వాటికంటే సునిశ్చితమైనటువంటి జడత్వం ఇది. రాయంత కఠినత్వం లేదు దీంట్లో. అందుకని ప్రవహించే గుణం దానికి ఉంది. అంతే తప్ప అది ఇష్టపూర్వకంగా ప్రవహించట్లా. ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, వరదలై మనుషుల్ని చంపేయాలి, లేదా ప్రాణాధారమై దాహం తీర్చాలి, మొక్కలను పెంచాలి, అదేమో అనుకోవట్లేదు. అలాగే మొక్కలు కూడా మేము పెరగాలి, కాయలు కాయాలి, పువ్వులు పూయాలి, మనుషులకు ఉపయోగపడాలి, వాళ్ళని బతికించాలి, అదేమో అనుకోవట్లా. మొక్క దాని జీవితాన్ని జీవించింది అంతే. జీవించింది అంటే ఏంటి? దానికి నిర్ధారించబడిన జీవితం అది. నీరు తనకు నిర్ధారించబడిన తన స్వభావము, గుణములను ప్రకటించింది. అది నీటి జీవితం అది. అలాగే కొండలో గుట్టలో ఏమున్నాయో అవి వాటి ప్రకారం వాటికి నిర్ధారించబడిన విధంగా అక్కడ ఉన్నాయి అంతే. అన్ని ప్రకృతిలో నిర్ధారించబడిన విధంగా ఉన్నాయి. సముద్రం నిర్ధారించబడినగా ఉంది. సూర్యుడు మండుతున్న అగ్నిగోళం నిర్ధారించబడిన విధంగా మండుతూ ఉన్నాడు. స్వతంత్ర ఇచ్చ లేదు. అలా ఆలోచిస్తే సూర్యుడు జడ పదార్థం, అలా ఆలోచిస్తే సముద్రం జడ పదార్థం, అలా ఆలోచిస్తే నదులు జడ పదార్థం, ఆవిరి జడ పదార్థం, మేఘములు జడ పదార్థం. కానీ ఇవన్నీ మళ్ళీ సంయోగములు చెంది కదులుతూనే ఉన్నాయి. వీటిలో చలన ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇప్పుడు గోళములు అంటే కొండలో గుట్టలో భూమి మీద ఉన్నటువంటి రాళ్లు మనం కదలటం లేదని మనం అనుకుంటున్నాం, కానీ మొత్తముగా భూగోళమే కదిలిపోతుంది. మొత్తముగా భూమి అనే గోళము 1000 కిలోమీటర్ల స్పీడ్లో, అంటే గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను జరుగుతుంది. అది ఎంత అని మీకు తెలియాలి అంటే గూగుల్లోకి వెళ్ళి కొట్టుకుంటే తెలిసిపోద్ది. గూగుల్లోకి వెళ్ళి మీరు భూమి తన చుట్టూ తాను ఎంత వేగముతో తిరుగుతున్నది అని మీరు ఒకసారి టైప్ చేయండి, 1000 కిలోమీటర్లు వస్తుంది. ఏంటి? ఒక గంటకే.
సూర్యుడు చుట్టూ ఎంత వేగంతో తిరుగుతున్నది అంటే మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి మీరు కొట్టండి, కరెక్ట్గా వచ్చేస్తాయి గంటకి ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుందో. ఆ స్పీడ్ తిరగటం ఏంటి? చలనం ఉంది అక్కడ. కానీ మొత్తంగా రాళ్ళు రప్పలన్నీ జడములుగా భావించుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏది జడమో ఏది చైతన్యమో సంపూర్ణంగా గ్రహించే స్థితిలో కూడా లేము మనం. ఇది జ్ఞాన దృష్టి పెట్టి సునిశ్చితంగా నిదానంగా కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ అర్థం చేసుకోవడం దేన్ని అర్థం చేసుకోవాలి? సృష్టిని అర్థం చేసుకోవాలి. అంతే, అప్పుడు జీవితం కూడా అర్థమవుద్ది. రాయి జీవితం అది, కొండ జీవితం అది, నది జీవితం ఇది, సముద్రపు జీవితం ఇది, సూర్యుడి జీవితం ఇది, ఆకాశములో గిరగిర 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 తిరిగిపోతూ కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో గంటకి. మనం కార్లు వేసుకెళ్తే గంటకి 50-60 కిలోమీటర్లు వెళ్తాం, పోనీ బాగా వెళ్తే 100 కిలోమీటర్లు వెళ్తాం. ట్రైన్లు ఒక 100 కిలోమీటర్లు వెళ్తాయి. 100 కిలోమీటర్లు హైయెస్ట్ స్పీడ్. ఆకాశంలో వెళ్ళే విమానాలు కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అక్కడ ఏం ఉండదు కాబట్టి ఆకాశంలో. కానీ అవి కూడా ఒక లిమిటెడ్ స్పీడ్లోనే వెళ్తాయి. అయితే ఆకాశ మార్గంలో కింద ఉన్న అడ్డంకులు ఉండవు కాబట్టి స్ట్రైట్గా ప్రయాణించవచ్చు. కాబట్టి ఆకాశ మార్గపు ప్రయాణం తక్కువ ఉంటుంది. కింద ప్రయాణించేటప్పుడు అడ్డం ఉన్నటువంటి ఊళ్ళు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు మనం ఏర్పరచుకున్నటువంటి రోడ్లను బట్టి వెళ్లాల్సి ఉంటుంది. అందుకని ఎక్కువ ప్రయాణం ఉంటుంది. పైగా ఎక్కువ ప్రయాణంలో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ తక్కువ ఉంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆకాశము దాని పనిలో అది ఉంది. ఏంటి పని అంటే మనకు తెలియదు, అది ఖాళీగా ఉందంతే. అందులో గ్రహములు, గోళములు, నక్షత్రములు అనేకం గిరగిర గిరగిర తిరిగేస్తున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి, ఎందుకు కదులుతున్నాయి మనకు తెలియదు. కానీ అవన్నీ మనకు భూమి మీద కనపడుతున్న కొండలు, గుట్టల వలె కదలనటువంటి జడ పదార్థముల్లా మనకు అనిపిస్తాయి. అయితే వాటన్నింటికి సైన్స్ కారణం చెప్పుద్ది. ఆకర్షణ శక్తి అని, ఆకర్షించబడుతుందని. ఇదంతా మానవుడు భావించుకుంటున్న భావన. ఒక జడము అంటే గోళము అనే ఒక జడము, ఒక భూమి అనేటువంటి ఒక జడము. భూమి అంటే ఏంటి? మట్టి, మనకుంది రాళ్ళు రప్పలు, అలాంటి వాటితో కూడినటువంటి ఒక భూమి అనేటువంటి ఒక జడము సూర్య ఆకర్షణ చేత, అనేక గ్రహముల ఆకర్షణ చేత అన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తను తిరుగుతుంది. అంటే అసలు ఈ సూర్యుడికి ఆకర్షణ ఎక్కడిది? సూర్యుడు కూడా జడమేగా, భూమి కూడా జడమేగా, గ్రహగోళాలన్నీ జడాలేగా. అంటే కొన్నింటికి మనకు ఆ జడ చైతన్యముల యొక్క వివరణ సంపూర్ణంగా తెలియదు. ఎందుకంటే జడము చైతన్యము కలిసిపోయి ఉన్నాయి. చైతన్యమే జడము, జడమే చైతన్యము, విడిగా లేదు. అది జడ చైతన్యముల యొక్క కలయిక సృష్టి. మనకది జడములా అనిపిస్తుంది. అంటే మనిషిలా కదలకపోతే, జంతువులా కదలకపోతే, విడిగా అది ప్రయాణించకపోతే జడం అన్నాం అంతే. జడం అంటే అది మన దృష్టిలో. అది విడిగా ఒక శరీరంతో కదిలి ప్రయాణించాలి, మనకు కనపడాలి. ఓ పాము పాకుతూ వెళ్ళిపోద్దు, ఓ తేలు పాకుతూ వెళ్ళిపోద్దు, మనిషి నడుస్తూ వెళ్ళిపోతాడు, ఒక ఏనుగు నడుస్తూ వెళ్ళిపోద్దు, ఒక గుర్రం నడుస్తూ వెళ్ళిపోద్ది. అది జడము. అదే ఒక రాయి అసలు కదలదు, ఎక్కడేసింది అక్కడే ఉంటుంది. అది జడము. ఈ కదిలేన్ని చైతన్యములు, ఇందాక చెప్పుకునేన్ని చైతన్యములు. జడం అంటే ఏంటి? రాళ్ళు కదలవు. అలాగే నీళ్లు కూడా దేంటన్నా పోషించితే కదలవు. వాటిని జడములు అన్నాం మనం. జడములు, చైతన్యములు అన్నది మనిషి గుర్తింపుకు పెట్టుకున్న పేరు మాత్రమే. మనుషులు పెట్టారు ఇవన్నీ. ఇంతకీ జడములు అంటే కదలనివి, చైతన్యములు అంటే కదిలేవి. జీవులు అన్నీ కదిలేవి. వీళ్ళు మనుషులు, ఇవి జంతువులు, అవి చెట్లు, ఇలా మనుషులు పెట్టుకున్న ఇవన్నీ. కానీ మీరు గమనిస్తే మనిషితో సహా సృష్టి మొత్తము ఒక ప్రకృతి అని పిలిచాం, సృష్టి అని పిలిచాం. అన్నిటికీ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చైతన్యాన్ని, కదిలిపోతున్న మనిషిని నేను, విపరీతమైన జ్ఞానం ఉన్న మనిషిని నేను, చైతన్య శక్తిని నేను అనేటువంటి మనిషి జడములులా కనిపించే, అంటే కదలని జడములులా కనిపించే చెట్ల యొక్క ఆహార పదార్థాలు తిని బతుకుతాడు. చూడండి, ఇప్పుడు మనిషిని బతికిస్తుంది ఎవరు? జడములైన చెట్లు. అయితే అవి నిజంగా జడములా? అవి జడములైతే మీరు మనం ఎలా బతుకుతామంటే మనకు జడములలా అనిపిస్తున్నటువంటి చైతన్యములు అవన్నీ. చైతన్యములని మనం వేటిని గుర్తించాము అంటే మనలా కదిలే వాటిని మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. జడములు, చైతన్యములు అనేది వ్యావహారిక సత్యములు. కానీ
సృష్టిలో ఉన్న సమస్తము, ప్రకృతిలో ఉన్న సమస్తము ఒకే శక్తి చేత ఉన్నవి. అది ఆ శక్తి యొక్క లక్షణములు పంచభూతములు. ఆ పంచభూతములలో జడములు అనేవి అలా నిర్ధారించబడి ఉన్నాయి, అలాగే జంతువులు అనేవి అలా నిర్ధారించబడి ఉన్నాయి, అలాగే చెట్లు అనేవి అలా నిర్ధారించబడి ఉన్నాయి, అలాగే మనుషులు అనేవాళ్ళు కూడా అలా నిర్ధారించబడే ఉన్నారు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పుకొచ్చాను, ఈ ప్రకృతి అంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే అసలు ఈ భూమి, గోళాలు, నక్షత్రాలు ఇవన్నీ మనకు తెలుసా? మనం వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నాయి. మొత్తం భూమిలో, విశ్వంలో ఏమున్నాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ఎవరిని తయారు చేయలేదు, మనకు తెలియదు. మనం వచ్చేటప్పటికే ఇక్కడ ఉన్నాయి. అలాగే మనం వచ్చేటప్పటికి మనకు కావలసిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు కావలసిన వనరులన్నీ ఇక్కడ ఉన్నాయి, వసతులన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు గమనించి చూడండి. అలాగే మనిషిగా నా జీవితము అనే మనం అనుకుంటున్నాము. అంటే జీవితానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఏంటంటే జీవితానికి సృష్టికి ఉన్న సంబంధమే ఆధ్యాత్మికత. నేను వేరు అనుకున్నప్పుడు నేను వేరుగా అనిపిస్తుంది నాకు. ఈ శరీరమే నేను అనుకొని నాకు భిన్నంగా అనేక మంది మనుషులు ఉన్నారు అనుకొని వీళ్ళంతా వేరు, నేను వేరు అనుకొని నాకు భిన్నంగా అనేక జంతువులు ఉన్నాయి అనుకొని అవి వేరు, నేను వేరు అనుకొని నాకు భిన్నంగా అనేక చెట్లు ఉన్నాయి అనుకొని అవి వేరు, నేను అనుకొని మొత్తం సృష్టి అంతా వేరువేరుగా భిన్నంగా ఉందనుకొని నేను భావించుకోవటం చేత నా జీవిత నడకే మారిపోయింది. నా భావాలు మారిపోయినాయి, నా ఆలోచనలు మారిపోయినాయి, నా జీవన విధానంలో అనేక అకృత్యాలు, అపార్థాలు, చెడులు వచ్చేసినాయి. కానీ యాక్చువల్గా ఏంటి, అక్కడ ఉన్నదేదో ఉందంటే అదంతా అలా ఉంచబడింది మనతో సహా. ఎందుకు ఉంచబడింది అదే చెప్పుకుందాం. ఇప్పుడు జీవితానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం ఏంటంటే కొండలు అలా ఉంచబడినాయి, అలా ఉంచబడినాయి అంతే. గ్రహగోళాలన్నీ ఆకాశంలో అలా ఉంచబడినాయి, అలా తిప్పబడుతున్నాయి, అలా తిరుగుతూ తిప్పబడుతున్నాయి. సూర్యుడు అలా మండబడుతున్నాడు, ఆ మంట వెలుగుగా ప్రకాశంగా భూమి మీద పడుతుంది. ఇంకెన్నిటి మీద పడుతుందో మనకు తెలియదు, మన వరకు అలా అన్నీ ఉంచబడినాయి. పంచభూతములు ఆ శక్తి యొక్క లక్షణములు అన్నారు. శక్తిని కాసేపు పక్కన పెట్టేస్తే మనకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు జీవితం, ఆధ్యాత్మికం, మామూలు విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి ఇక్కడ అంతే. పంచభూతములు ఇక్కడ ఉన్నాయి. భూమి ఉంది, నీరు ఉంది, వెలుగు ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, అన్నీ ఉన్నాయి, ఉన్నాయని చెప్పారు. వీటన్నింటి కలయికే సృష్టి మొత్తం అన్నారు. ఎందుకని సృష్టి మొత్తంలో దేన్ని ఎతికినా దాన్ని పరిశీలించుకుంటూ వెళితే అన్నింటిలో 5 ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులో, ప్రతి కణములో, అంటే మన శరీరం మొత్తం మనకి ఏక మాంసంలా కనబడుతుంది, కానీ కాదు. అది కోటాను కోట్ల అణువులు, కణములు కలిసి ఉన్నాయి. అంటే ఇసుక రేణువులు లాంటి అనేక కణములు కలిసి ఉన్నాయి. కానీ మన కంటికి మాంసపు ముద్దలా కనబడుతుంది అంతే. అది మన కంటి అమెరికను బట్టి. కానీ ఒరిజినల్గా అవి కణాలు, చిన్న చిన్న అణువులు, అవన్నీ కలిసి శరీరంగా ఉంది. ప్రతి అణువు, ప్రతి కణము తనను తాను స్వతంత్రముగా భావించుకుంటుంది. అది అంటే మనం అనేక మంది మనుషులు నేను అని స్వతంత్రతగా ఎలా భావించుకుంటున్నామో, ఆ చెట్టు కంటే నేను వేరు, ఈ పుట్ట కంటే నేను వేరు, ఈ మనిషి కంటే నేను వేరు, ఈ జంతువు కంటే నేను వేరు, ఇవన్నీ వేరు 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 అని ఎలా భావించుకుంటున్నామో మనలో ఉన్న కణాలన్నీ కూడా అలాగే స్వతంత్రంగా వేరువేరుగా భావించుకుంటున్నవి అని సైన్స్ చెబుతుంది, సైంటిస్టులు చెబుతున్నారు. ప్రతి కణముకి ఒక మనిషి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం. అలా అనిపించేలా సృష్టి ఉన్నది. మళ్ళీ అది ఇప్పుడు నాకు అనిపించటం, అది అంటే నాకు నొప్పి తెలిసేలా, నాకు నవ్వు వచ్చేలా, నాకు కోరిక కలిగేలా, నాకు ఆలోచన కలిగేలా, అన్నీ, నాకు స్పర్శ తెలిసేలా, నాకు దృశ్యము తెలిసేలా, నాకు శబ్దము తెలిసేలా, నాకు మాట్లాడగలిగేలా, వాసన తెలిసేలా, స్త్రీ పురుష శారీరక సుఖములు అనుభవించగలిగేలా, ఆహారము స్వీకరించేలా, తీసుకున్న ఆహారము జీర్ణమయ్యేలా, జీర్ణమైన ఆహారము శక్తిగా మారేలా, శక్తిగా మారిన ఆహారము నా శరీరాన్ని పెంచేలా, పోషించేలా, శరీర ఎదుగుదలకు సహాయపడుతూ శరీరము ఎదిగేలా, అలా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు పొందేలా, తీసుకున్న ఆహారంలో మళ్ళీ శక్తిగా మారగా మిగిలినవి మలమూత్రములుగా విసర్జించబడేలా, ఇదంతా ఒక ఏర్పాటు చూస్తే అసలు నేను చేస్తుంది ఏమన్నా ఉందా అక్కడ? ఒకసారి గమనించండి. సృష్టిలో ఉన్న మన ఏర్పాటును చూడండి. ఏర్పాటును చూస్తే మొత్తం సృష్టి అని ఏం చేసేది ఏమీ లేదనిపిస్తుంది. అందుకే చాలామంది
అంతా భగవంతుడే చేస్తాడు, మనం చేసేది ఏమీ లేదని చెబుతారు. ఎందుకని ఆ సృష్టి శక్తినే, విశ్వశక్తినే చాలామంది భగవంతుడుగా, దైవముగా అనేక మతాలు, మార్గాలు ఏర్పరుచుకొని ఆ దైవానికి రూపాలు ఇచ్చుకున్నారు. ఎందుకని? మనుషులు రూపాలుగా ఉన్నారు కనుక, రూపాలు అయితేనే మనుషులకు అర్థమవుద్ది కనుక, మనుషుల రూపాలే మనుషులకు అర్థమవుతాయి కనుక దేవుణ్ణి కూడా అలా భావించుకున్నారు, ఊహించుకున్నారు, అవి తయారు చేసుకున్నారు. ఓకే, అందులో తప్పేం లేదు, విషయం తెలుసుకున్నాం. ఇలా భావించుకునే, ఊహించుకునే జ్ఞానశక్తి కూడా మనిషికి ఇవ్వబడింది. ఇప్పుడు ఇదే జ్ఞానం జంతువులకు లేదు, మనిషికి కింద ఉన్న ఏ జంతువులకు లేదు. పులులు, సింహాలు, తోడేళ్లు, నక్కలు, కుక్కలు, ఏనుగులు, వేటికి లేదు. ఎన్నో జీవరాశులు ఉన్నాయి చూడండి, అనంతంగా ఉన్నాయి. నీటిలో, సముద్రంలో, నదుల్లో ఎన్నో ఉన్నాయి, భూమి పైన ఎన్నో ఉన్నాయి. అన్నీ ఊరిని అలా జీవిస్తున్నాయి, అంతే, జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి. కానీ సృష్టి ఎప్పటికీ ఆగని విధంగా ప్రతి జంతువు నుంచి జంతు సంతతి వెళ్తుంది, ప్రతి మనిషి నుంచి మానవ సంతతి ముందుకెళ్తుంది, ప్రతి వృక్షము నుంచి వృక్ష జాతులు ముందుకెళ్తున్నాయి. అయితే కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు అనేవి వివరణాత్మకంగా మనకు తెలియదు. అందుకని జడ పదార్థాలని వదిలేసాం. వాటిలో కదలికలు మనం గుర్తించేలా లేవు, మనకు అర్థం అవట్లేదు. అందుకని వాటిని జడములు అన్నాం. చైతన్యములన్నీ ఒకదాని నుంచి ఒకటి సృష్టి ముందుకెళ్తానే ఉంది. ఒకదాని నుంచి ఒకటి సృష్టి ముందుకెళ్ళటం ఏంటి అంటే, ఒకదాని నుంచి ఒకటి సృష్టి ముందుకు పోతానే ఉందిగా. మానవ జాతి ముందుకెళ్తానే ఉంది. ఎప్పటికీ మానవ జాతి అంతమవదు, ఎప్పటికీ వృక్ష జాతి అంతమవదు, ఎప్పటికీ జంతు జాతి అంతమవదు. ఇంతవరకు మనకు తెలుస్తూనే ఉంది. ఎప్పటికీ ఖచ్చితంగా నీరు కూడా అంతమవదు. ఎందుకంటే సముద్రపు నీరు ఆవిరవుతుంది, మళ్ళీ భూమి మీదకి వస్తుంది, మళ్ళీ ఈ నదుల నీళ్ళు సముద్రంలో కలుస్తాయి, మళ్ళీ అది ఆవిరవుతుంది. కాబట్టి ఎప్పటికీ ఏది అంతమయ్యేలా లేదు అసలు ఇక్కడ, పంచభూతాలను గమనించినా కూడా. కానీ అంతం ఏంటి, ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ముందు అసలు మనం జీవితం, ఆధ్యాత్మికత అంటే ఏంటనుకున్నాగా, అంతము ఎవరికి జరుగుతుందో అది చెప్పేసుకుందాం. అంతము అనేది రూపాలకు జరుగుతుంది. ఇప్పుడు నేను శరీరం ధరించాను, నేను వివాహం చేసుకున్నాను, నేను పిల్లల్ని కన్నాను. ఇప్పుడు నేను పిల్లల్ని కన్నప్పుడు నా పిల్లలుగా ఎదుగుతుంది ఎవరో? నేనే, నా శక్తి అది. ఇప్పుడు ఒక చెట్టుకి అనేక విత్తనాలు వచ్చినాయి, ఆ విత్తనాలు మళ్ళీ చెట్లు అయినాయి, వాటిని భూమిలో పెడితే మళ్ళీ చెట్లు అయినాయి. ఇప్పుడు మళ్ళీ చెట్లు అయింది ఎవరు? ఆ విత్తనాలే. ఆ విత్తనాలు ఎవరు? ఆ చెట్టే. ఆ చెట్టే విత్తనాలుగా అయింది, ఆ చెట్టు శక్తి అది. అంటే ఈ చెట్టుగా అంతమైంది, ఆ చెట్లుగా అది బతుకుతూనే ఉంది. అంటే సృష్టి మొత్తం సాగుతుంది ఒకటే, ఏదో ఆ మొదటిదే. మొదట ఒక చెట్టు ఉందనుకోండి, ఆ మొదటి చెట్టు అనేక విత్తనాలు చేసింది. ఇప్పుడు ఆ విత్తనాలన్నీ మళ్ళీ చెట్లేని. మొదటి చెట్టు నశించిపోతుంది, కానీ మళ్ళీ కొత్త చెట్లు రూపంలో బతుకున్నది అదే. అలాగే మనుషులు, నేనున్నాను, నా సంతతి ముందుకెళ్ళిపోతుంది, నా సంతతి అంతా నేనే, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, సృష్టి ఆగట్లా. కానీ నేను వేరు భావనలో ఉన్నాను కనుక దీన్ని నేను పట్టించుకోవట్లా, నేను ఈ శరీరమే అనుకుంటున్నా. కానీ నా పిల్లలు ఖచ్చితంగా నా శక్తిలోంచి వచ్చారు, అది నా శక్తి, నేనే కదా. అందుకని మనం ఇక్కడ శక్తిని తెలుసుకుంటే తప్ప సృష్టి అర్థం కాదు. ఇక్కడ చెట్టు శక్తి విత్తనాలు అవుతుంది, మనిషి శక్తి మనుషులు అవుతుంది, జంతువుల శక్తి జంతువులు అవుతుంది. అయితే మిగిలిన శక్తులు, జడ పదార్థముల శక్తులు మనకు అనుభవం అయ్యేలా లేవు. ఇప్పుడు శక్తిని తెలుసుకుంటే ఇదంతా ఒకటే, ఏకత్వ భావన వస్తుంది. మానవ సంతతి అంతా ఒకటే, ఒకే మనిషి అలా సాగిపోతున్నాడు అంతే. అది అలాగే సాగుతుంది. జంతువు నుంచి జంతువులు, ఈ జంతువు అనేక జంతువులుగా తన బిడ్డలుగా తన బిడ్డలుగా తన బిడ్డలుగా వెళ్తుంది. ఎవరు బిడ్డలని చెప్పుకున్నాం, కానీ బిడ్డలుగా వెళ్తుంది ఎవరు? నేనే కదా. కానీ శరీర భావన చేత, వేరు భావన చేత నా బిడ్డలే వేరు అనుకుంటున్నా. అసలు నేను నా బిడ్డలు నేను ఒకటి అనుకోను. తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు అందరూ గొడవలు పడతారు. ప్రతి సంబంధ బాంధవ్యం ఒకరితో ఒకరు గొడవలు పడతారు. కారణం ఏంటో తెలుసా? ఈ కనెక్టివిటీ, శక్తి కనెక్టివిటీ తీసుకోవట్లే మనం. నా శక్తే నా బిడ్డలు అయిందని మనం అనుకోవట్లా. అలా శక్తి కనెక్టివిటీ తీసుకుంటే అదంతా ముందుకెళ్తానే ఉంది. అందుకని శక్తిని తెలుసుకుంటేనే ఏకత్వ భావన వస్తుంది. శక్తిని తెలుసుకోకపోతే భిన్న భావన వస్తుంది. ఇప్పుడు జీవితం అంతమైంది ఎవరిది? మరణం వచ్చింది ఎవరికి? నాకు. కానీ బ్రతికే ఉన్నాక నా పిల్లల రూపంలో శక్తిగా, నా పిల్లలు నా శక్తిగా,
నా పిల్లలుగా తిరుగుతుంది నేనేగా. కానీ శరీర భావన నన్ను ఎంత కప్పేసింది, ఈ శరీరమే నేనన్న భావన ఎంత కప్పేసిందంటే, నేనుండగానే నా పిల్లలు నాకంటే వేరు, వాళ్ళు వేరు నేను వేరు అని అందరం ఒకరితో ఒకళ్ళు ఘర్షణ పడుతున్నాం. కానీ శక్తి భావనలో చూడండి, నా శక్తి నా పిల్లలైంది, ఆ చెట్టు శక్తి అనేక చెట్లయింది, ఆ జంతువు శక్తి అనేక జంతువులైంది. అంటే చైతన్యములలో గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే మనం చైతన్య జీవులం, పరిమిత జీవులం కనుక జడములకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన వరకు మాట్లాడుకుందాం. ఇక్కడ అంతం అనేది కూడా ఒక ప్రాసెస్లో వెళ్తుంది అంతే. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు. ఇప్పుడు రాయి అలా ఉంచబడింది, మనిషి అలా ఉంచబడ్డాడు. ఇప్పుడు మనం పుట్టినాక బాల్యంలో ఆపేసుకోగలమా? మన స్వేచ్ఛ ఉందా? కౌమారంలో ఆపేసుకోగలమా? మనకు స్వేచ్ఛ ఉందా? యవనంలో ఆపేసుకోగలమా? మనకు స్వేచ్ఛ ఉందా? వృద్ధాప్యం రాకుండా ఆపుకోగలమా? స్వేచ్ఛ ఉందా? మరణం రాకుండా ఆపుకోగలమా? స్వేచ్ఛ ఉందా? లేదు. అంటే అది నిర్ధారించబడిన విధంగా వెళ్ళిపోతుంది. కురిసిన వర్షపు నీరు ఎత్తు నుంచి పల్లానికి, ఎత్తు నుంచి డౌన్కి ప్రవహించుకుంటూ నదులై సాగిపోయినట్టు, దానికే స్వతంత్ర ఇచ్ఛ లేనట్టు మన జీవితం కూడా నదీ ప్రవాహంలో బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలతో వెళ్ళిపోతుంది, మరణానికి వెళ్ళిపోతుంది. సృష్టిలో అన్నీ ఇలాగ వెళ్ళిపోతుంది. మీరు గమనించి చూడండి. అంటే నా ప్రమేయం లేని జడత్వం ఏదో నాలో ఉంది, దానంతటా సాగిపోయే జడత్వం ఏదో నాలో ఉంది. నిర్ధారించబడిన విధంగా సాగిపోయే జడత్వం అంటే నేను అని నా ప్రమేయం లేని జడత్వం ఏదో నాలో ఉంది. మరి నాలో ఉన్న చైతన్యత ఏంటి? నేను అనిపిస్తున్న చైతన్యత ఏంటి? ఆ సాగిపోతున్న జడత్వమే నేను అనిపిస్తుంది నాకు. జడత్వం అని దాన్ని ఎందుకు అంటున్నానంటే, నేను దాన్ని మార్చలేను కనుక. ఒక రాయిని నేను ఇప్పుడు మార్చలేను, అలాగే నా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల్ని నేను మార్చలేను. నా జననం ఎప్పుడైతే జరిగిందో మరణాన్ని నేను మార్చలేను. మరణానికి ప్రయాణిస్తున్న నా శరీరాన్ని నేను మార్చలేను, నా వల్ల కాదు. అప్పుడు రాయిని ఎలా మార్చలేను, నన్ను నేను అలాగే మార్చుకోలేను. ఇంతే జీవితం. మరి నాకు అనిపించటం ఏంటి? నేనని అనిపించేలా పెట్టబడింది. ఒకవేళ రాయికి కూడా అనిపిస్తుందేమో, గాలికి కూడా అనిపిస్తుందేమో, నీటికి కూడా అనిపిస్తుందేమో, గ్రహాలకి గోళాలకి నక్షత్రాలకు కూడా అనిపిస్తుందేమో. మనకు తెలియదుగా, మనకు అనిపించేదే మనకు తెలుస్తుంది. అలా అనిపించేలా కూడా భావన పెట్టబడింది. ఆ విషయం తెలుసుకోండి. నాకు అనిపించేలా కూడా పెట్టబడింది, కనిపించేలా పెట్టబడింది, వినిపించేలా పెట్టబడింది, గ్రహించేలా పెట్టబడింది అన్నప్పుడు సృష్టిపరంగా చూస్తే మొత్తం సృష్టిలో కలిసిపోయి ఉన్న భాగాన్ని నేను జడత్వాన్నే, నా ప్రమేయం ఏమీ లేని ప్రతి చోట నేను జడత్వాన్నే. అందుకే జరిగేదే జరుగుతుందంటారు. బాగా తెలిసినటువంటి మహాత్ములు ఈ సృష్టితత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి ఆత్మజ్ఞాన స్వరూపులైనటువంటి అనంతాత్మస్థితిని పొందినటువంటి రమణ భగవానులు లాంటి జీవన్ముక్తులైన మహాత్ములు ఏం చెప్పారో తెలుసా? స్వయంగా రమణ భగవానుల నుంచి వచ్చిన మొట్టమొదటి ఉపదేశము, మొట్టమొదటి బోధ, లేదా మొట్టమొదటి వారి మాటలు, ఆత్మజ్ఞానిగా ఆయన మాటలు. కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. కర్మలు ఈశ్వరాధీనములు. ఎవరు ఎంత ప్రయత్నించినను జరగకూడనిది జరగదు, అంటే జరపలేరు. ఎవరు ఎంత అడ్డుపెట్టినను జరగవలసినది జరిగియే తీరును, ఆపలేరు. కర్మలు ఈశ్వరాధీనములు. ఈశ్వర అంటే ఒక దేవుడు కాదు, విశ్వశక్తి. కర్మలు ఈశ్వరాధీనములు కనుక ఊరకుండుట ఉత్తమము. ఇది ఎవరికి చెప్పారో తెలుసు? ఆయన స్వయముగా ఆయన తల్లిగారికి చెప్పారు. ఆయన బాల్య దశలో 14-15 ఏళ్లకే ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి అరుణాచలంలో ఉంటే, ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియక పసిబాలుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తప్పిపోయాడని ఆయన గురించి వెతుకుతూ ఎంతో రోదనతో అనేక సంవత్సరాలు కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. తల్లికి ఎంత బాధ ఉంటుందో బిడ్డ కనపడకపోతే. అది కూడా 14 ఏళ్ల చిన్న కుర్రవాడు, చాలా అందంగా ఉండేవాడు, ఎంతో సుకుమారంగా గారాభంగా పెంచుకుంటున్న కుర్రవాడు. అటువంటి వాడు అరుణాచలం వెళ్ళిపోయాడు. అయితే ఆయన స్వయం ఇచ్ఛ చేత వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఆయన ఇష్టపూర్వకంగానే. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, చెప్పి వెళ్ళలేదు. నేను పలానా చోటకి వెళ్తానని చెప్పి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారని ఆయన చెప్పి వెళ్ళలేదు.
పాపం వాళ్ళు వెతికి వెతికి అలిసిపోయారు. వాళ్ళకి తెలిసిన చోట్ల వెతికారు, కనపడలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రమణ భగవానులకి జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, ఓ చిన్న గోచి పెట్టుకున్నారు, ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది, మట్టి పేరుకుపోయింది, ఒళ్ళంతా గోళ్ళు ఇంత బారున పెరిగిపోయినాయి. మామూలుగా అయితే పిచ్చివాడని చెప్పాలి, వాళ్ళనే ఆధ్యాత్మికతలో అవధూతలు అంటారు. అటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. ఎక్కడో ఒక మామిడి తోటలో ఎవరో ఒక అతను ఆయన్ని గుర్తించి, మహానుభావుడని గుర్తించి, అయ్యా ఈ మామిడి తోటలో ఉండండి, ప్రజలు ఎవరో మీకు డిస్టర్బెన్స్ కలిగించకుండా, అంటే మీకు ఇబ్బందులు కలిగించకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆ తోట యజమాని ఆయన్ని అక్కడ ఉండమని ఆయనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన అక్కడే ఉండే ఆయన ధ్యానమో తపస్సో మరి లేదా ఆ స్థితి ఏంటో మనకు తెలియదు, మనం దానికి పేర్లు పెట్టకూడదు. శరీర భావన్నే వదిలేసిన అద్భుతమైన స్థితి అది. ఆయనకి ఏదో అర్థమైంది, ఆ స్థితిలో ఆయన కూర్చున్నారు. స్నానపానాదుల్లో ఎవరో ఏమన్నా ఇంత పెడితే తింటున్నారు, తిండి కోసం ప్రయత్నించడం కూడా లేదు. ఏదైనా జంతువులు చీమలు ఆయన మీద పాకేసినా, ఆయన్ని కుట్టేసినా ఆ ఎరుకు కూడా లేదు. మరి అటువంటి స్థితిని ఇది అని మనం అలా చెబుతాం. అందుకని అటువంటి వాళ్ళని అవధూతలు అన్నారు. అవధూతలు అంటే అర్థం ఏంటంటే అవధి, పరిధి, మానవ పరిధిని దాటేశారు అని. మానవ పరిధి ఏంటి? నేను శరీరం అన్న భావన. అది ఆధ్యాత్మికతలో చెప్పారు. అలా ఆయన ఉన్నప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత రమణ భగవానుల ఊరు వ్యక్తి ఒక ఆయన అరుణాచలం వచ్చినప్పుడు ఎవరో అక్కడ ఒక బాల సన్యాసి, మౌన సన్యాసి ఉన్నాడని అందరూ చెప్పుకుంటుంటే విని తాను కూడా వెళ్ళి వారిని దర్శించి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందుదామని అక్కడికి వెళ్ళాడు. వెళితే చూశాడు తీక్షణంగా, అరే ఈ కుర్రవాడు వెంకట్రామన్ అని మన ఊరికి పిల్లవాడు, ఇతను తప్పిపోయాడని పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఇతన్ని వెతుకుతున్నారు, వెతికారు, ఎన్నో సంవత్సరాలు దొరకలేదు అనుకుంటున్నారు, అతనే ఇతను అని గుర్తించాడు. గుర్తించి వెళ్ళి వాళ్ళ తల్లిగారికి చెప్పాడు ఆ ఊరిలో. అప్పుడు వాళ్ళ తల్లిగారు వచ్చి రమణ మహర్షి యొక్క స్థితిని చూశారు. అంటే ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా తల కొబ్బరి నూనె రాసి క్రాఫులు చేయించి చక్కగా దువ్వి గారాబంగా పెంచి పౌడర్లు వేసి పసిబాలుణ్ణి చక్కగా ఆయన బొద్దుగా ఉండేవాడు. తల్లి ఎంతో మమకారంతో అందంగా తయారు చేసి స్కూల్కు పంపేది, చక్కగా చేసేవాళ్ళు, మంచి బట్టలు అన్నీ ఉండే. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారు? చిన్న గోచి పెట్టుకొని ఉన్నారు, గోళ్ళు పెరిగిపోయి ఉన్నాయి, అసలు మట్టి అట్టలు కట్టుకుపోయింది, శరీరం మీద పేరుకుపోయింది, ఎప్పుడు స్నానం చేశారో తెలీదు, జుట్టు జడలు కట్టేసింది, దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంది. మామూలుగా లేడు ఆయన. భౌతికంలో అయితే పిచ్చివాడు అంటారు, అలా ఉన్నారు ఆయన. ఆధ్యాత్మికంలో వాళ్ళని అవధూతలు అంటారు. అంటే శారీరక స్పృహ లేదంతే, ఏం లేదు. పిచ్చివాళ్ళందరినీ అవధూతలు అనకూడదు మనం. శారీరక స్పృహ మైండ్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అతి కోరికలతో, అత్యాశలతో, దురాశలతో, దుర్మార్గాలతో మైండ్ చెడగొట్టుకున్న వాళ్ళు, పిచ్చోళ్ళు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ పిచ్చోళ్ళందరూ అవధూతలు కాదు. ఆధ్యాత్మికతలో ఇలా వెళ్ళిన అవధూతలు అంటారు. అంటే వాళ్ళ ప్రవర్తన తెలిసిపోద్ది, వాళ్ళు ఉండే తీరుతని తెలిసిపోద్ది. అప్పుడు తల్లి రోధిస్తూ ఆయన అడిగింది, ఇంటికి వచ్చాను ఆయన, నువ్వు ఒకవేళ ఏదైనా ఇలాంటి సాధనలు చేసుకుందాం అనుకుంటే, నువ్వు ఇలాగే జీవిద్దాం అనుకుంటే మన ఇంట్లో నీకు అన్నీ ఏర్పాటు చేస్తాం, ఒక రూమ్ ఇచ్చేస్తాం, నీకు అన్నీ మేము ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఉండకు, ఈ కర్మ ఏంటి, ఎంత చక్కగా ఉండేవాడివి, వచ్చేయమని రోధించింది ఆమె. ఆయన రోదనకు కూడా సమాధానం చెప్పలేదు, ఆయనకి ఏ బాధ కలగలేదు, అసలు శారీరక స్పృహ లేదు ఆయనకి. అలానే తల్లి కనపడలేదా అంటే కనపడుతుంది తల్లి అని తెలుసు. మనసు ఆగిపోయింది, నిశ్చలమైపోయింది. ఆ స్థితి మనకెలా అర్థమవుతుంది? మనసు కదిలితే కదా సుఖదుఖాలు తెలిసేది. అది కదలటంలో నిశ్చలంగా ఉంది. సరే గంటలు గంటలు ఏడ్చిందామి, పూటలు ఏడ్చిందామి, కొడుకును వదిలిపెట్టి వెళ్ళటలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, రోజు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ, ఆ తోట యజమాని ఆయన ఉంచి ఆయనకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళందరూ ఎంతో బాధపడ్డారు ఈవిడిని చూసి. అయ్యో ఈవిడు కొడుక, అమ్మా ఆయన చాలా మహానుభావుడని ఆయన వివరాలు చెప్పారు, ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడని. వాళ్ళందరూ అభ్యర్థించారు రమణ భగవానుల్ని, అయ్యా పోయిపోయింది మీరు నోరు తెరిచి మాట్లాడకపోతే, అంటే ఆయన మాట్లాడకూడదు అనుకోలా. ఆయన తర్వాత కాలంలో చెప్పారు, నాకు లోపల భావస్పందన కలగటం లేదు, మాట బయటికి రావటం లేదు, మనసు చెలించటం లేదు, లోపల స్థిరత ఏర్పడిపోయింది అని చెప్పారు ఆయన. అది మనకెలా తెలుస్తుంది? అది వచ్చిన వాళ్ళకి కదా తెలుస్తుంది ఆ స్థిరత ఎలా ఏర్పడుతుందో.
అసలు భావస్పందన లేని స్థిరత లోపల ఎలా ఉంటుందో ఆ ఎరుకలో ఉండిపోయారు అంతే. ఒక ఎగ్జిస్టెన్స్గా, ఉనికిగా ఉండిపోయారు అంతే. నేను శరీరం అన్న భావన ఆయన కలగట్లేదు. అది మనసు కలిగిస్తుంది, అది ఆగిపోయింది. అది మనకెలా తెలుస్తుంది? ఎన్ని చెప్పుకున్నా మహిమలుగా ఉంటుంది మనకి, అది అద్భుతంగా ఉంటుంది. అది కాదు, అది ఒక స్థితి, సాధించవచ్చు. ఆయన సాధించి చూపించారు. మనుషులు సాధించవచ్చు అనడానికి నిదర్శనగా భూమి మీదకి వచ్చి చూపించారు. ఆ తర్వాత కాలంలో ఆయన అదే బోధించారు. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు కూడా నాలాగా ఉండొచ్చు, నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో మీకు అసలు పని లేదు అని చెప్పారు. అంత స్ట్రైట్గా తత్వాన్ని బోధించినటువంటి మహానుభావులు నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, ఎవరు లేరు. అంటే నాది అల్పజ్ఞానం అనుకోండి, స్వల్ప జ్ఞానం, అది నాకు బాగా హత్తుకుంది. అప్పుడు ఆ ఏడుస్తున్న తల్లికి ఏదో ఒకటి తెలియజేయమని అక్కడ ఉన్నవాళ్ళు ఒక పలక బలపం ఇచ్చారు ఆయనకి. పోనీ దీని మీద అయినా రాయండి అని. ఆయన బలవంతంగా ఆ తల్లిని గుర్తించి మనసును తెచ్చుకొని దాని మీద రాశారు. ఆ రాసినవి ఇందాక నేను చెప్పిన వాక్యములు. ఇందాక మనం చెప్పుకున్నది అదే. కర్తవారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. ఎంత ఒక ఆట సాగుతుంది సృష్టిలో, అలా ఆడించును. ఎవరు ఎంత ప్రయత్నించినను జరగకూడనిది జరుగనే జరగదు. ఎవరు ఎంత అడ్డుపెట్టినను జరగవలసినది జరిగియే తీరును. దీనిని ఎవరు ఆపలేరు. కర్మలు అంటే ఇక్కడ కర్మ జరుగుతుంది అనుకుంటున్నాగా, సృష్టి అంతా కదులుతుంది అనుకుంటున్నాగా. కర్మలు ఈశ్వరాధీనములు కనుక ఊరకుండుట ఉత్తమము అని చెప్పి తల్లికి రాసిస్తూ తన అనుభవాన్ని ఆ పలక మీద రాసి తన గురించి కూడా ఒక లైన్ రాశారు. ఈ జీవికి ఇలా రాయబడి ఉన్నది, ఇలా నిర్ధారించబడి ఉన్నది అని. అంతే అయిపోయింది. సరే, తర్వాత కాలంలో వారి తల్లిగారు వచ్చేశారు, రమణ భగవానుల దగ్గరే ఉన్నారు. వారి తల్లిగారి కాలం చేసే వరకు, అంటే ఆయువు తీరిపోయే వరకు రమణ భగవానుల దగ్గరే ఉన్నారు. తల్లిగారు ఆయువు తీరిపోయినాక రమణ భగవానులు స్వయంగా రమణాశ్రమంలో మాతృభూతేశ్వరాలయం అని తల్లిగారిని సమాధి చేసి ఆ సమాధి మీద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయించి దాన్ని ఒక ఆలయముగా, మాతృభూతేశ్వరాలయముగా ఇప్పటికే అక్కడ రమణాశ్రమంలో ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ స్థితికి వెళ్ళిన మహానుభావుడు ఇప్పుడు జడము వలెనే ఉన్నాడు, కానీ ఆయన చైతన్యమే. ఆయన చెబుతున్నాడు, ఆయన కదులుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా నది ప్రవహించినట్టుగా, ఎలా సూర్యరశ్మి మండుతున్న సూర్యగోళము నుంచి సూర్యరశ్మి వెలుగు ప్రయాణించి భూమి మీద పడినట్లుగా, భూమిలో వేడి పుట్టించినట్టుగా, మొక్కలు ఎదిగినట్టుగా, భూమిలో నుంచి మొక్కలు ఎదిగినట్టుగా. అసలు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి జడ పదార్థం అని మనం అనుకుంటున్నాం. భూమిలో ఉన్నటువంటి అనేక ఖనిజములు, లవణములు, అంటే భూమిలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి శక్తులు, ఖనిజములు, లవణములు, ఇప్పుడు రాగి, ఇనుము, మనం అన్ని భూమి నుంచే వస్తాయి. మొత్తం మనం ఉపయోగించుకునే అన్ని భూమి నుంచి వచ్చినవే. పెట్రోలు, డీజిలు, కిరోసిను, గ్యాసు, మొత్తం అన్నీ. అంటే భూమిలో అన్ని గుణములు కలిగి ఉన్న భూమి అది. ఆ భూమి నుంచి మొక్కలు పుట్టినాయి. మొక్కలను ఎవరో పుట్టించలా. భూమి యొక్క లక్షణము మొక్కలు పుడుతున్నాయి. ఆ ఖనిజ లవణముల సంపదలతో మొక్కలు పుడుతున్నాయి. అందుకని ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క గుణాలు ఉన్నాయి అని చెబుతారు. జామకాయలో ఈ గుణాలు ఉన్నాయి, యాపిల్లో ఈ గుణాలు ఉన్నాయి, సపోటాల్లో ఈ గుణాలు ఉన్నాయి, దానిమ్మలో ఈ గుణాలు ఉన్నాయి, ఆహార ధాన్యాలన్నింటిలో ఏమేమి ఉన్నాయి, ఏ ఏ గుణాలు ఉన్నాయి, ఏ ఏ విటమిన్లు ఉన్నాయి, ఏ ఏ మినరల్స్ ఉన్నాయి అని చెబుతారు. అవన్నీ భూమి యొక్క సారములు, శక్తులు. ఇప్పుడు భూమి జడ పదార్థం అనుకున్నాం, కానీ భూమి మొక్కలను పుట్టిస్తుంది. అంటే భూమిలో ఉన్న చైతన్యతను మనం గ్రహించేలా మనకి శక్తి లేదు. ఆ మొక్కలు సూర్యరశ్మిని తీసుకుంటున్నాయి, వాయువుని తీసుకుంటున్నాయి, భూసారాన్ని తీసుకుంటున్నాయి, నీటి సారాన్ని తీసుకుంటున్నాయి, అన్నీ గ్రహించి ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ మొక్కలు మనకు జడ పదార్థంలా కనపడుతున్నాయి. మళ్ళీ మొక్కల్లో ఉన్న చైతన్యతను గుర్తించే శక్తి మనకు లేదు. అది సృష్టిని ముందు అర్థం చేసుకుంటే అప్పుడు మనదేంటో అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు భూమిలోనూ చైతన్యత ఉంది, అందుకే మొక్కలు పుట్టిస్తుంది, మొక్కలకే శక్తినిస్తుంది. వాయువులోనూ చైతన్యత ఉంది, లేకపోతే
మొక్కలు వాయువు తీసుకొని ఎలా బతుకుతాయి? వాయువు శక్తిని గ్రహిస్తున్నాయి మొక్కలు, నీటి శక్తిని గ్రహిస్తున్నాయి. అంటే పంచభూతాలన్నింటిలోనూ చైతన్యత ఉంది, కానీ అది మనం గ్రహించేలేదు. అదే చిత్రం. మనం గ్రహించే చైతన్యత ఎలాంటిదంటే ఒక మనిషిగా విడివిడిగా కదలాలి, ఒక జంతువుగా విడివిడిగా కదలాలి, మాట్లాడాలి, తిరగాలి, కదలాలి, గంతులేయాలి, డాన్సులు వేయాలి. అప్పుడు ఇది విడిగా ఉంది, ఇది చైతన్య జీవి అనుకుంటాం. ఆ చైతన్య జీవికి స్వతంత్ర ఇచ్ఛ ఉందని మనం అనుకుంటాం. కానీ మొత్తం సృష్టి శక్తిని, అనంత ఆత్మశక్తిని అనుభూతి చెందిన మహానుభావుడు చెప్పింది ఏంటి అంటే కర్మలు ఈశ్వరాధీనములు. ఈశ్వరుడు అంటే విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి మొత్తం. కర్మలన్నీ దాని ఆధీనములో ఉన్నాయి. ఏంటి కర్మలు? నీరు ఎలా కర్మ చేయాలి, రాయి కర్మలు ఎలా ఉంటాయి, పంచభూత కర్మలన్నీ ఎలా ఉంటాయి, నిర్ధారించబడి ఉన్నాయి. జంతువుల కర్మలు ఎలా ఉంటాయి, చెట్లు కర్మలు ఎలా ఉంటాయి, అంటే ఈ పనులు చేస్తాయి. మానవ కర్మలు ఎలా ఉంటాయి, అవన్నీ మనకి ఇవ్వబడినాయి. ఇప్పుడు ఏది ఏ గుణాలను, స్వభావాలని, తనలో ఏ లక్షణాలను కలిగి ఉందో అదంతా ఇవ్వబడింది. దేని చేత? ఒకే శక్తి చేత, అనంత ఆత్మశక్తి చేత. పంచభూతములు దాని యొక్క లక్షణములు. ఆ లక్షణముల కలయికే మనుషుల్లో, జంతువుల్లో, చెట్లలో సృష్టి అంతా కనబడుతుంది. సృష్టి అంతా ఉన్నది పంచభూతములే. పంచభూతములనేవి అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు మాత్రమే. ఆ లక్షణములన్నీ మనలో ఉంటాయి. అంటే ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇవ్వబడింది అని మీకు అర్థం అవటం కోసం. ఇప్పుడు నేను అనే భావన, ఈ శరీరం అనే భావన, జీవితం అనే భావన ఎంతవరకు ఉంటుంది అంటే పరిమితి భావనలో నేను ఈ శరీరం అనుకున్న మనిషికి, విభేద భావనలో ఉన్న మనిషికి నేను వేరు, నా కొడుకు వేరు, నా కూతురు వేరు, నా తండ్రి వేరు, నా తల్లి వేరు, అందరూ వేరు వేరు. మొత్తం నా చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ వేరు, చెట్లన్నీ వేరు, జంతువులన్నీ వేరు. మొత్తం యావత్ సృష్టి విభిన్నముగా వేరువేరుగా ఉన్నది. ఇది మామూలు మనిషి. అందుకని నా జీవితం ఏంటి, నా గొడవ ఏంటి అంటుంటాం మనం. ఓకే, అది బాగానే ఉంది అంతవరకు. ఇప్పుడు నేను మనిషిని అనుకుని బతకాలి. కానీ నువ్వు బ్రతికే విధానంలో నేను మనిషిని అనుకుని బ్రతకాలి, నీకు కావలసినవి తెచ్చుకోవాలి, తినాలి, తాగాలి, అందులో డౌట్ ఏం లేదు. ఓన్లీ అది శరీర ధర్మాలు, శరీరానికి పెట్టబడినటువంటి సృష్టి చేత పెట్టబడిన ధర్మాలు. నీ ప్రయత్నాలు కూడా కాదు. ఆకలి పెట్టబడింది కనుక దానికి నువ్వు ప్రయత్నించాలి. ప్రయత్న శక్తి ఇవ్వబడింది, ప్రయత్నించడానికి అవసరమైన జ్ఞానం ఇవ్వబడింది, ప్రయత్నించే శక్తి ఇవ్వబడింది. ప్రయత్నిస్తే దొరికేటువంటి పదార్థములు ఉంచబడినాయి అక్కడ. మళ్ళీ వాటిని తెచ్చుకొని నువ్వు తినాలి. తినేలా పళ్ళు ఇవ్వబడింది, నోరు ఇవ్వబడింది, తినడానికి అవసరమైనటువంటి లాలాజలములు, అనేక దాన్ని జీర్ణం చేసేటువంటి జీర్ణరసములు అన్ని ఉత్పత్తి లోపల శరీరంలో పెట్టబడింది. అదంతా శక్తిగా మార్చుకునే ప్రక్రియ శరీరానికి ఇవ్వబడింది. ఇందులో నేను చేసేది ఏముంది అసలు? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నేను జడ పదార్థమునా, చైతన్య పదార్థమునా? నిర్ధారించబడినట్టు సాగుతున్నటువంటి జడ పదార్థమునా, స్వయం ఇచ్ఛతో సాగుతున్న జడ పదార్థమునా, చైతన్య పదార్థమునా? నిర్ధారించబడినట్టు సాగుతున్న జడ పదార్థమున, స్వయం ఇచ్ఛతో సాగుతున్నటువంటి చైతన్యమున. రెండు కనపడుతుంటాయి అక్కడ. స్వయం అంటే జడములు, చైతన్యములు రెండు మనలోనే కనపడుతూ ఉంటాయి. సృష్టి ప్రకారం చూస్తే మొత్తం అంతా ఇవ్వబడింది. నా ప్రకారం చూస్తే నేను సృష్టి జ్ఞానాన్ని తెలుసుకోకుండా నా సొంత జీవితము, నా సొంత శరీరము, నేను మనిషిని, నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను ఫలానా అనుకొని చూస్తే మొత్తం అన్ని విభిన్నంగా కనపడతాయి, వేరువేరుగా కనపడతాయి, ఇష్టాలుగా కనపడతాయి. అంతా నేను చేస్తున్నట్టే ఉంటుంది, నేను ప్రయత్నించకుండా రానట్టు ఉంటుంది, ప్రయత్నిస్తేనే దొరికినట్టు ఉంటుంది, నేను నాకు నచ్చినవి తిన్నట్టు ఉంటుంది, నాకు నచ్చనివి తిననట్టు ఉంటుంది. అన్ని బోల్డ్ ఉంటాయి ఇక్కడ. అంతా నేను చేస్తున్నట్టు కనపడుద్ది. అంటే పరిమితంలో నేను కర్తగా అనిపిస్తూ ఉంటాను. అందుకని పరిమితం చాలా ప్రమాదం. కర్తను నేనైపోతాను అక్కడ. శక్తి తెలిస్తే, అనంతత్వం తెలిస్తే, ఇదొక శక్తి ప్రవాహంగా, పంచభూత ప్రవాహంగా, మొత్తం సృష్టి అంతా శక్తి తాండవంగా చూస్తే, రమణ భగవానులు చెప్పినట్టు ఇదంతా అనంతత్వంగా నేను ఒక జడ పదార్థంలో కనబడతాను. కర్త శక్తిగా కనబడుద్ది. అనంత ఆత్మశక్తి కర్త అయ్యి ఉన్నది. ఇక్కడ కర్త ఎవరంటే అనంత ఆత్మశక్తి. అన్ని నిర్ధారించబడి ఉన్నాయి. రాయి లక్షణములు ఇవి, నీటి లక్షణములు ఇవి, పంచభూత లక్షణములు ఇవి, జంతు లక్షణములు ఇవి, చెట్టు లక్షణములు ఇవి, మనిషి లక్షణములు ఇవి. ప్రతి దానికి అన్ని నిర్ధారించబడి ఉన్నాయి.
ఇవ్వబడి ఉన్నాయి. అందుకని నేను కర్తను అన్న భావము నుంచి నేను కర్తను కాను, నేను అనంత ఆత్మస్వరూపుడును, అందులో కలిసిపోవచ్చు, లీనమైపోవచ్చు. కర్త నేను కాదు, అనంత ఆత్మశక్తే కర్త, కర్మ, క్రియ అనేటువంటి భావానికి ప్రయాణించటమే జీవితమునకు ఆధ్యాత్మికమునకు ఉన్న సంబంధం. జీవితం నేను అనుకున్నప్పుడు కర్తను నేను అనిపిస్తుంది, కర్తను నేను అనిపిస్తుంది. కానీ కర్త ఎవరు? ఒరిజినల్గా నాకు అన్నీ ఇవ్వబడిని, నా చుట్టూ అన్నీ ఉంచబడిని, వాటిని అన్ని గ్రహించేలా శక్తులు ఇవ్వబడిని, ఆలోచించేలా శక్తులు ఇవ్వబడిని, ఆలోచన శక్తి ఇవ్వబడింది, క్రియాశక్తి ఇవ్వబడింది. అన్నీ వాటంతటది జరిగిపోతున్నాయి. నేను తీసుకున్న ఆహారం దానంతటది మార్పులు చెంది శక్తిగా వెళ్ళిపోతాను తప్ప నేను ప్రయత్నిస్తే శక్తి అవట్లేదు. అప్పుడు నేను ఆహారం ఎందుకు తీసుకుంటాను? డైరెక్ట్గా శక్తినే తీసుకుంటాను. అలా మలమూత్ర విసర్జనలు కూడా ఉండవు నాకు డైరెక్ట్గా శక్తిని గ్రహించగలిగితే. ఇప్పుడు చెట్లు డైరెక్ట్గా సూర్యరశ్మి నుంచి శక్తిని తీసేసుకుంటున్నాయి, కిరణజన్య సంయోగ క్రియని. భూమి నుంచి సారాన్ని తీసేసుకుంటున్నాయి, నీటి నుంచి సారాన్ని తీసేసుకుంటున్నాయి, వాయువుని పీల్చుకుంటున్నాయి, వదులుతున్నాయి. చెట్లు పీల్చి వదిలిన గాలిని మనం పీల్చుకుంటున్నాం, అవి ఆక్సిజన్ మనకు వదులుతున్నాయి. మనం పీల్చి వదిలిన గాలి కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు ఉపయోగకరంగా ఉంది, అవి పీల్చుకుంటున్నాయి. చూడండి సృష్టి ఎలా ఆధారతతో తయారు చేయబడింది, ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఉంది. కానీ గమనిస్తే మొత్తం ఒకటిగానే ఉంటుంది. అది మొత్తము ఒకటే అనే గమనిక వచ్చే వరకు దాన్ని గమనిస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి, ఆధ్యాత్మిక చదువుకుంటూనే ఉండాలి, ఆత్మజ్ఞానం చదువుకుంటూనే ఉండాలి. మనను మనం చూస్తూ మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ప్రయాణిస్తూ ఉండాలి. అదే జీవితం నుంచి ఆధ్యాత్మికతకు ప్రయాణం. జీవితానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం అనంతత్వం. జీవితం పరిమితత్వం, ఆధ్యాత్మికత అనంతత్వం. ఆధ్యాత్మికం ఎవరో కాదు, నేను, నా జీవితమే. అది ప్రయాణం. ఏంటి సంబంధం ఉందంటే, ఇప్పుడు జీవితం ఉంది. అసలు జీవితంలో మనం పొందేది ఏంటి? ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటాం, మనందరం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం సంపాదించి. అలా మనం దాచుకునేది ఏంటి జీవితంలో? అసలు మనం పొందేది ఏంటి జీవితంలో? మనం జీవితంలో పొందేది మొత్తం అనుభవాలు. మన సంపాదన అనుభవం. మనం సంపాదించేది ఏంటి ఇక్కడంటే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, పంచేంద్రియ అనుభవాలు. సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు. అనుభవాలు మనం పొందేది సంపాదన. మన సంపాదన అనుభవాలు. నిరంతరం మన ప్రయత్నం ఏంటి? అనుభవాలు పొందడం కోసం ప్రయత్నం, అనుభవాలు పొందడం కోసం ప్రయత్నం. జీవించటం అంటే ఏంటి? ప్రయత్నం. జీవించటమే ప్రయత్నం. జీవిస్తున్నాం. కన్ను తెరిసింది అంటే కన్ను తెరిసి ఎదురుగుండా ఉందని చూస్తుంది. ఆ చూసింది బాగుందనో బాగోలేదనో ఒక నిర్ణయం తీసుకుంటుంది, అది అనుభవం. అలా జీవించటం అనేది ప్రయత్నం. ప్రయత్నాలతో జీవిస్తున్నామా, జీవించటమే ప్రయత్నమా? మీరే అర్థం చేసుకోండి. అంటే తీవ్ర కోరికలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ప్రయత్నిస్తున్నాను అనుకుంటారు. జీవించటం వేరు, ప్రయత్నించటం వేరు. జీవించటం అంటే ప్రశాంతంగా కూడా కూర్చోవచ్చు, పడుకోవచ్చు అనుకుంటారు. కుదరదు. అలా ఆకలి ఉందిగా, ఎవరైనా ప్రయత్నించాల్సిందే. కానీ తీవ్ర ఆశలు, కోరికలు, లాలసలు ఉన్న వాళ్ళకి నేనే ప్రయత్నించుకుంటున్నాను, నేనే కర్తను అని అనిపిస్తుంది. కాదు, అసలు ప్రయత్న శక్తి అంటేనే జీవితం. జీవితం అంటేనే ప్రయత్నం. అది అందులోనే కూర్చబడి ఉంది. ప్రయత్నం వేరు, జీవితం వేరు కాదు. అసలు ప్రయత్నం లేని జీవితం మనిషికి ఉండదు. జీవితము ప్రయత్నము ఒకటే. ఎందుకంటే శరీరమే ప్రయత్న శరీరం, అదే మన జీవితం. అయితే ఎంత ప్రయత్నించాలి అనే విచక్షణ ఒకటి ఉంది ఇక్కడ. సరే, దాని తర్వాత చూద్దాం. ప్రయత్నం శరీరం సాధించేది ఏంటి అంటే సంపాదన ఏంటి? ప్రయత్నానికి సంపాదన ఏంటంటే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్. అనుభవాలు పొందుతాం. అవి మంచివా చెడ్డవా తర్వాత విషయం. ఓకే, అనుభవాలు పొందినాక అంటే ఈ అనుభవాలు పొందినాక ఇది అనుభవాలు సంపాదన అనుకోండి. ప్రయత్నించిన దానికి సంపాదన ఏంటంటే అనుభవాలు. ఈ అనుభవాలని బ్యాంకులో వేసి దాచుకుంటాం. అంటే ఏంటి? మనకు మిగిలేది ఏంటి? ఇప్పుడు దాచేది ఏంటి అంటే మనం జ్ఞాపకాలు, మనస్సు, మెమరీ. మళ్ళీ అనుభవాలన్నీ మెమరీగా దాచుకుంటాం. ఆ దాచుకునే బ్యాంకే మనసు.
ఈ దాసుకున్న వాటిని అన్నింటినీ మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటాం. మనకు అవసరమైనప్పుడు తీసుకొని సంపాదన ఖర్చు పెడతాంగా, మనం మనసులోంచి తీసి ఖర్చు పెడతా ఉంటాం. అవే మన భావోద్వేగాలు, ఎక్స్ప్రెషన్స్. ఈ 3 చర్యలే జీవితం. ఇవన్నీ పెట్టబడినాయి, ఇవ్వబడినాయి. సహజ ప్రయత్నమే జీవితం. జీవితం వేరు, ప్రయత్నం వేరు కాదు. నేను నా జీవితంలో ప్రయత్నించటం లేదు, జీవించడమే ప్రయత్నించటం. జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కాదు నేను కోరికలతో పోతున్నాను, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, పెద్ద ఇంజనీర్ అవ్వాలి, పెద్ద కలెక్టర్ అవ్వాలి, కోటేశ్వరుడు అవ్వాలి, అవి పెట్టాలి, ఈ చేయాలి, ఎక్కాలి, దోకాలి, అవి చేయాలి అనుకున్నప్పుడు అదేదో నేను ప్రయత్నిస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. కాదు, అసలు జీవించడం అంటేనే ప్రయత్నించటం. ప్రయత్నించకుండా జీవించటం ఉండదు. ప్రయత్నము జీవితం ఒకటే. ప్రయత్నంకి జీవించడానికి ఫలం, సంపాదన ఏంటి అంటే అనుభవాలు. అనుభవాలన్నింటినీ దాచుకునే, అంటే సంపాదన దాచుకునే బ్యాంక్ ఏంటంటే మనసు, జ్ఞాపకాలు. మళ్ళీ ఈ డబ్బుని ఖర్చు పెడతాం, మనం సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతాం. అవే భావోద్వేగాలు, ఎక్స్ప్రెషన్స్. తిరిగి వ్యక్తపరుస్తాం, పొందుతాం, దాస్తాం, వ్యక్తపరుస్తాం. అందుకే మనసు మనకు అన్నిటినీ గుర్తు చేస్తూ ఉంటుంది. మనసు గుర్తు చేసేవి కోరికలు అవుతూ ఉంటాయి. కోరికలన్నీ మనసు గుర్తు చేసేది. ఈ ప్రాసెస్ తెలిసిందనుకోండి, అసలు అది ఆ సిస్టమేటిక్గా జరుగుతుంది. నువ్వు ఎందులోనూ కల్పించుకోబాక, తగుమాత్రంగా జీవించేయచ్చు. అదొక సిస్టమ్ అంతే. శరీరంలో పెట్టబడింది, ప్రయత్న శరీరం. అది గ్రహించేది అనుభవాలు. అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా ఉంటాయి, దాన్ని మనసు అన్నాం. అందులోంచి మళ్ళీ ఆలోచనలు కొన్ని పుట్టుకొస్తూ ఉంటాయి, కోరికలు కల్పిస్తూ ఉంటాయి. మళ్ళీ వాటి కోసం శరీరం ప్రయత్నించుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్ నువ్వు మార్చలేవు, ఆపలేవు, నువ్వు దేన్ని నిర్మూలించలేవు. ఇలాగే సాగుద్ది మరణం వరకు. అన్నప్పుడు జస్ట్ ఆ ప్రాసెస్ని దానంతట అది సాగని. జంతువులకు అలాగే సాగుతుంది. మీరు గమనించండి, జంతువులు ఆటంతటా ఏ చేసుకుంటాయి. జంతువులు ఇప్పుడు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి, లేదా నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అవి చేయాలి, ఈ చేయాలి, జంతువులన్నిటి మీద ఆధిపత్యం సంపాదించేయాలి, అలా ఏమనుకో. అయినా దొరికిన తిని అక్కడ పడుకొని సహజ జీవితం జీవించుకుంటూ ఎగురుతూ తిరుగుతూ కదులుతూ ఉంటాయి. జంతువులు గమనించి ఉండవు. ఒకసారి ఎయిమ్స్ ఉండవు. మనిషికి జీవితంలో ఏం చెబుతారు? నీ జీవితం యొక్క ఏమేంటి, లక్ష్యం ఏంటి, ఏం సాధిస్తావు, ఏం సాధించాలి? నువ్వు ఏం చేసినా సత్య లోపలే. ఈ సాధించేవన్నీ మనం భూమి మీద చెప్పుకునే అవి మనుషులు తయారు చేసుకుని నేను సాధించొద్దని చెప్పట్లా. చక్కగా బతకండి, హాయిగా బతకండి. నేను మీకు ఒక శూన్యాన్ని, వైరాగ్యాన్ని అస్సలు బోధించట్లా. కానీ జీవితానికి, ఆధ్యాత్మికతకి, సత్యానికి ఉన్న సంబంధాన్ని చెబుతున్నాను. జీవితం నేను కర్తననే భావం నుంచి బయలుదేరి అనంతత్వాన్ని అర్థం చేసుకునే ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞానంలో, ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో అనంత ఆత్మశక్తే దీనికి సృష్టికి కర్త. నేను ఆ శక్తి స్వరూపంలో లీనమైపోతున్నాను. అంటే నేను కర్తను అనే భావం నుండి నేను అసలు కర్తనే కాదు, దానంతటా జరుగుతుందనే భావానికి వెళ్ళిపోద్ది. అలానే ఇప్పుడు నేను కర్తను కాదు, దానంతటా అదే జరుగుతుందనే భావాన్ని అనుభవం లేకుండా చెప్పేవాళ్ళు మూర్ఖులు, మూఢులు. చాలామంది అంత భగవంతుడే చేస్తున్నారంటారు. పక్కనే ఇంకోటి ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే కుదురుతుందా అని. కుదరదుగా, నిజంగా కుదరదుగా. మరేం చేయాలి? గాలిలో దీపానికి మళ్ళీ ఇంకోటి తయారు చేసి అడ్డు పెట్టాలి, గాలి వచ్చినా ఆరిపోకుండా. అలా లాంతర్లు తయారు చేశారు. అయితే తయారు చేసే శక్తి, జ్ఞానం ఎక్కడి నుంచి ఇవ్వబడింది? మళ్ళీ మనిషి మేధస్సులోనే ఉంది. అది కూడా మేధస్సులోనే ఉంది, మనిషిలోనే ఉంది. ఆ జ్ఞాన సంపద కూడా మనిషికి ఇవ్వబడింది. గ్లాసుగా తయారవటానికి అవసరమైనటువంటి ముడిసరుకు ఎక్కడ ఉంది? భూమిలోనే ఉంది, ప్రకృతిలోనే ఉంది. కొత్తగా వచ్చింది ఏం లేదు. ఇప్పుడు భూమిలో, ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులను, ముడిసరుకును తీసుకొని మనిషి తన మేధస్సులో ఉంచబడిన జ్ఞానాన్ని ఉపయోగించి గాలిలో దీపం పెట్టి అది ఆరిపోకుండా దానికి అడ్డుగా ఓ గాజు లాంతర పెట్టాడు. అంటే ఇక్కడ ప్రయత్నం ఉన్నట్టు ఉంది, లేనట్టు ఉంది. చూడండి, నేను సృష్టించానా అంటే ముడిసరుకు అంతా అక్కడే ఉంది. నేను సృష్టించలేదా అంటే ఆ ముడిసరుకునంతా గ్లాసులో తయారు చేసింది నేనే. నేను ఆలోచించానా, ఆలోచించగలనా అంటే ఆలోచించింది నేనే, అది చేసింది నేనే. కానీ ఆలోచన శక్తి నాలో ఉంచబడింది.
నాలో ఉంచబడిన ఆలోచన శక్తి చేత నేను ఆలోచించగలిగాను. అందుకని ఆ తత్వాన్ని తెలుసుకుంటూ కొద్ది కొద్దిగా వెళ్ళకపోతే ఇది వితండవాదం అయిపోద్ది, మూర్ఖవాదం అయిపోద్ది, పిచ్చివాదం అయిపోద్ది, భ్రమ అయిపోద్ది. దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకని శరీరపరంగా నువ్వు ముందు నేను కర్తనన్న భావనలో, నీ చర్యలన్నింటికీ నువ్వే కర్తవ్య అనే భావనలో ముందు ధర్మంగా మంచిగా బతకవలెను ఎవరైనా సరే. ధర్మంగా మంచిగా బతికే వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మిక అర్హత, జ్ఞానార్హత, ఆత్మజ్ఞానార్హత, ఆధ్యాత్మిక చదువు అర్హత వస్తుంది. ధర్మంగా బతకని వాడు ఈ చదువు నేర్చుకుంటే మూర్ఖంగా రావణాసురుడు, దుర్యోధనుడు, రాక్షస స్వరూపాలు అవి అలా అయిపోతారు ఈ జ్ఞానం తెలుసుకుంటే. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం ఏం చెబుతా ఉంటుందంటే కాసేపు నేను కర్తనంటది. అంటే ఇప్పుడు మూర్ఖులు ఎలా ప్రవర్తిస్తారంటే మొత్తం నేనే కర్తనని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసేస్తారు. అంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు, అనేక రకాల తప్పులు చేశారు, అనేక రకాల అప్పులు చేశారు. స్త్రీ పురుషులు అందరూ తెలుసు, నాకు బోల్డ్ మంది తెలుసు. ఎందుకంటే 55 ఏళ్ల జీవితంలో ఎంతమంది తగులుతారు? బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల రూపంలో బోల్డ్ మంది తగులుతారు, మనకు స్నేహితుల రూపంలో, చుట్టుపక్కల ఇళ్లవాళ్ళ రూపంలో ఎన్నో విషయాలు తెలిస్తే ఎంతోమంది తగులుతారు. ఇలా తప్పులు అనేకం చేశారు, అనేక తప్పులు చేశారు, అనేక అప్పులు చేశారు, ఇష్టారాజ్యంగా జీవించారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉద్దేశం ఏంటి? ఈ తప్పులు చేస్తున్నప్పుడు, ఈ అప్పులు చేస్తున్నప్పుడు నేను కర్తననేగా, వాళ్ళు ఇష్టపూర్వకంగానేగా చేశారు. వాటి ఫలితాలు వచ్చి మీద పడినాయి. అప్పులోళ్ళు వచ్చి అప్పులు కట్టమంటున్నారు, తప్పులోళ్ళు వచ్చి కొడుతున్నారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? నా చేతిలో ఏమీ లేదు, గ్రహదోషం, వాస్తు దోషం, ఆ దోషం, ఈ దోషం, ఇదంతా ప్రకృతి చేత జరిగింది, చేయించబడింది నా చేత అంటున్నారు. నిజంగా మీరు నమ్మరేమో, నిజంగా చెప్పారు. బోల్డ్ మంది చెప్పారు, చెబుతున్నారు. అందుకని మిడిమిడి జ్ఞానం వద్దు. శరీరపరంగా మొత్తం బాధ్యత నీదే. ఎందుకని నేను శరీరము అనుకున్నంత కాలం కర్తవు నువ్వే, బాధ్యత నీదే. నేను అనంత ఆత్మశక్తిని అనుకున్నప్పుడు నీ కర్తృత్వ భావం నశించిపోద్ది. ఈ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో వినేసి నువ్వు మూర్ఖుల్లా ప్రవర్తించొద్దు. దీనికి మీకు చిన్న కథ చెబుతాను. అంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అంటే, మనం వినటం, తెలుసుకోవటమే జ్ఞానం అనుకుంటాం. వినగానే నాకు వచ్చేసింది, తెలుసుకోగానే అర్థమైపోయింది, చదివేగానే వచ్చేసింది, నాకు తెలిసిపోయింది, ఇక నేను జ్ఞానిని అయిపోయాను అనుకుంటాం. ఎప్పటికీ అవ్వలేం. శరీర భావం నుంచి అనంతాత్మశక్తి భావానికి వెళ్ళి ఓ రమణ భగవానుల్లా శరీర భావాన్ని కోల్పోయి మన మీద విషపురుగులు పాకుతున్నా, కింద నుంచి తేళ్లు జర్రిలు కొడుతున్నా, రక్తాలు కారిపోతున్నా, చీమలు పుట్టలు పెట్టినా, చెదలు పుట్టలు పెట్టినా శరీర భావన లేకుండా నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావనలో లీనమైన మహానుభావుడి స్థితిని మనం పొందినప్పుడు శరీర భావన పోయినట్టు. అప్పుడు చెప్పాలి మనం. ఇప్పుడు శరీర భావన నీకు ఉందో లేదో నువ్వు చూసుకో, నీకే తెలిసిపోద్దిగా. ఉన్నంత వరకు, ఆ శరీర భావన ఉన్నంత వరకు, నేను ఈ శరీరం అని ఉన్నంత వరకు, దాని నొప్పి, దాని బాధ, దాని కష్టం, దాని ఇబ్బంది నీకు తెలుస్తున్నంత వరకు, దాన్ని రక్షించుకోవాలని నీకు అనిపిస్తున్నంత వరకు కర్తవు నువ్వే. ఆ పరిమితత్వంలో కర్తవు నువ్వే, అజ్ఞానంలో కర్తవు నువ్వే. అదే అప్పటి జ్ఞానం, అంతే. అజ్ఞానమే జ్ఞానం. ఆ శరీర భావనే నీకు అప్పటికి సత్యం. ఆ సత్యంలో బాధ్యత అంతా నీదే. నువ్వు ధర్మంగా ఉండాల్సిందే. అక్కడ అధర్మ పనులు చేత నా చేత ఎవరో చేయించారని చెప్పకూడదు. అసలు తన చేత ఎవరో చేయించారనేవాడు ఎవడో అధర్మ పనులు చేయడు. సింపుల్ అంతే. ఏ మహాత్ముడు, ఏ మహనీయుడు, నేను కర్తను కాదనుకున్న ఏ వ్యక్తి అధర్మము, చెడు పనులు చెయ్యడు, మాట్లాడడు, అసలు వినడో, వాడి జోలికి వెళ్ళడు, చెడు జోలికి వెళ్ళడు. ఎందుకని నేను కర్తను కాదన్నప్పుడు అసలు చెడు వైపు వెళ్లాల్సిన అవసరమే లేదు. నేను కర్తను అన్న భావన, సుఖభోగ భావన, లాలస భావన, కావాలన్న భావనే చెడు వైపు తీసుకెళ్తుంది. అందుకని మహనీయులు, మహాత్ములు ఎవ్వరూ చెడు వైపు వెళ్ళరు అసలు. అందుకని చెడు వైపు వెళ్ళి వితండవాదాలు చేసేవాళ్ళు, మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని మభ్యపెట్టేవాళ్ళు, వాళ్ళని సమర్థించుకోవడానికి ఈ జ్ఞానాన్ని వాడుకునే వాళ్ళు అందరూ కూడా తమను తాము నాశనం చేసుకుంటున్నారు, భ్రష్టు పట్టించుకుంటున్నారు, అంతే. అంతకంటే ఏం లేదు. ఇతరులను ఎవరిని వాళ్ళు ఏం చేయలేరు. శరీర భావన ఉన్నంతకాలం బాధ్యత నీదే, కర్తవు నువ్వే. కర్తవు నువ్వే అనుకుంటున్నావు కాబట్టి శరీర భావన ఉంది. అప్పుడు నువ్వు ధర్మంగా ఉండాల్సిందే, మంచిగా ఉండాల్సిందే. ఇక్కడ మిడిమిడి జ్ఞానం ఎలా ఉంటుంది అనేదాన్ని చెప్పుకుందాం.
అంటే శరీర భావానికి ఆధ్యాత్మికతకి, జీవితానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధంలో దాన్ని సరిగ్గా తెలుసుకోకపోతే మిడిమిడి జ్ఞానంతో చాలా పొరపాట్లు చేస్తాం. అదేంటో చెప్పుకుందాం. ఒక గురుకులంలో ఒక గురువు గారు ఆత్మజ్ఞాన విద్యను, ఆధ్యాత్మిక చదువును బోధిస్తున్నారు. కేవలం ఆత్మజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక చదువే ఆయన చెప్పేది. మీరంతా అనంతాత్మస్వరూపులు అనేటువంటి తత్వాన్ని వాళ్ళకు బోధ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. సుమారుగా 30 సంవత్సరాల పైనుంచి ఆ గురువుగారి ఆశ్రమం ఉంది. గురువుగారు చెబుతున్నారు. అక్కడ 30 సంవత్సరాల నుంచి చేరి విద్యలు నేర్చుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు అలా వస్తున్నారు, జారుతున్నారు, నేర్చుకుంటున్నారు. 30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. మళ్ళీ గురువు గారు చెప్పి, బోధలు చెప్పి, రోజు ప్రసంగాలు అయ్యి వాళ్ళకున్న సందేహాలు అడిగి అన్నీ అయిపోయినాక అక్కడ ఆశ్రమంలో కావలసిన అందరికీ అవసరమైనటువంటి వనరులు, వసతులు, భోజన సౌకర్యాలు అన్నీ వాళ్లే ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళే అన్ని పనులు చేసుకొని అన్ని చక్కగా పనులు చేసుకొని మళ్ళీ గురువు గారు చెప్పినటువంటి బోధనల్ని విని మననం చేసుకుంటూ, సందేహాలు అడుగుతూ, గురువు గారు సూచించిన విధానంలో సాధనలు చేసుకుంటున్నారు. మళ్ళీ అందులో వాళ్ళకు వచ్చిన సందేహాలు వింటున్నారు. ఏంటి 30 సంవత్సరాల పైచిలుకు నుంచి సాగుతానే ఉంది. గురువుగారు చెబుతానే ఉన్నారు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి, అంటే ఆ ఆశ్రమానికి దగ్గరలో, ఆ గురుకులానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా మంది వస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంది, ఏదో గురువు గారు చక్కగా చెబుతున్నారని అందరూ అనుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి ఆ చదువేదో చదువుకుందాం, ఆత్మజ్ఞాన చదువు అని వెళ్ళాడు. వెళ్ళి గురువు గారిని అడిగాడు, అయ్యా నేను కూడా మీ గురుకులంలో చేరతాను, నాకు ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు కావాలి, నేను కూడా నేర్చుకుంటాను, నాకు చెప్పండి. అంటే గురువు గారు చాలా సంతోషం నాయన, ఇదిగో వీళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళే, నువ్వు కూడా రా, ఇదిగో వీళ్ళని సంప్రదించు, ఆ క్లాసులు ఎప్పుడు జరుగుతాయి, ఏంటి ఇక్కడ పనులేంటి అన్నీ చెబుతారు, వాళ్ళతో కలిసి వాళ్ళ సహచర్యంలో ఉండి నేర్చుకో అన్నారు. అంటే అతను అన్నాడు, లేదండి మాది ఈ ఊరేను, నా కుటుంబం ఉంది, భార్యా పిల్లలు ఉన్నారు, కనుక మీరు ఆ బోధలు చేసేటప్పుడు ఇక్కడ ఉంటాను, బోధలు అయిపోయినాక ఇంటికి వెళ్ళి నా పనులు చేసుకొని మళ్ళీ బోధల సమయానికి వస్తూ ఉంటాను అన్నాడు. గురువుగారు సరేనైనా నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా, నీ ఇష్టాన్ని బట్టి నేర్చుకో అని చెప్పారు. సరే, సాయంత్రం క్లాస్ ఉంది, గురువుగారు ఉపన్యాసం ఉంటుంది, ఆత్మజ్ఞాన బోధ. అది 30 సంవత్సరాల నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు, అనేక మంది సందేహాలు అడుగుతూనే ఉన్నారు, సాధనలు చేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు కూడా మరి సాయంత్రం మొదలైనప్పుడు ఇతను వచ్చాడు, కూర్చున్నాడు. ఈ కొత్తగా చేరిన వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అందరికంటే ముందు వరుసలోకి వెళ్ళి కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి, మొత్తం వినాలి, శ్రద్ధతో వినాలి. ఎందుకంటే వీళ్ళందరూ గురుకులంలో ఉండిపోయి 30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనేమో ఇంటి దగ్గర ఉంటాను, భార్యా పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికంటే ఏకాగ్రతతో, శ్రద్ధతో వింటే తప్ప నేను గ్రహించలేను అని పాపం పట్టుదలతోనే కూర్చున్నాడు. ముందొచ్చి కూర్చున్నాడు, ఏకాగ్రతగా శ్రద్ధగా వింటున్నాడు. గురువుగారు చెబుతున్నారు, నాయన మీరందరూ ఆత్మజ్ఞాన స్వరూపులు, తత్వమసి, వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, అది మీరే అయి ఉన్నారు. అది ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి, అది మీలోనే ఉన్న ప్రాణశక్తి, మీరు శరీరం అనుకుంటున్నారు. ఇలా అనేక వివరణలు, అనేక ఉదాహరణలు, అనేక కథలతో, అయ్యా నువ్వు ఆ ఆత్మశక్తివే, నువ్వు ఆ దైవానివే, నువ్వు దేన్ని దైవం అంటున్నావో, దేన్ని ఆరాధిస్తున్నావో, అర్చిస్తున్నావో, ఆ అనంత పరబ్రహ్మశక్తివి నీవే, ఆ బ్రహ్మము నీవే, ఆత్మము నీవే అని అనేక రకాల ఉపమానాలతో చెప్పారు. అది సరే, క్లాస్ ఆ రోజుకి అయిపోయింది, ఉపన్యాసం ముగిసింది. మనవాడికి బ్రహ్మాండంగా అర్థమైపోయింది. అదేంటి, నేను అనంత ఆత్మశక్తిని, నేను బ్రహ్మమును, దేన్ని దేవుడని మనం పూజిస్తున్నామో అది మన సౌకర్యం కోసం ఆ శక్తిని ఒక రూపంలోకి తెచ్చుకున్నాం. స్త్రీ పురుష రూపాల్లో మానవులు ఉన్నాం కాబట్టి మనకు అర్థం అవ్వాలి కాబట్టి స్త్రీ పురుష దేవతలుగా తయారు చేసుకున్నాం. కానీ అది శక్తి స్వరూపం, అది నాలో ఉన్న ప్రాణశక్తే, అదే అనంత ఆత్మశక్తి. ఇందులో అర్థం అవడానికి ఏముంది, నాకు చక్కగా అర్థమైంది. వీళ్ళు ఎందుకు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి సాధనలు చేస్తున్నారు. వెళ్ళి అడిగాడు కొంతమందిని, అయ్యా మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు? ఒక ఆయన చెప్పాడు, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఇంకో ఆయన అడిగాడు, అయ్యా నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఇంకో ఆయన 20 సంవత్సరాల నుంచి. అలా 30, 20 అందరూ, మొత్తానికి అందరూ సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ. ఈ రోజు వచ్చింది ఈయన.
ఆయన అనుకున్నాడు, ఒక్క రోజుకి ఒక్క క్లాసులో నాకు అర్థమైపోతే వీళ్ళంతా పిచ్చోళ్ళ, లేదా నేను బాగా తెలియగలవాడినా అని అనుమానం కూడా వచ్చింది అతనికి. సరే ఇక ఇంటికి వెళ్ళిపోతాడు అతను. గురువు గారికి చెప్పాడు, శిష్యులకి చెప్పాడు, మళ్ళీ రేపు క్లాస్కి వస్తానన్నాడు, నేను ఇంటికి వెళ్తున్నానన్నాడు, బయలుదేరాడు. తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అది పూర్వపు రాజుల కాలం. గురుకులాలంటే ఎప్పుడవి కాదు కదా, ఎప్పుడవో రాజుల కాలం అది. అలా ఇంటికి వెళుతూ ఆలోచిస్తున్నాడు, నేను అనంత ఆత్మశక్తిని, తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అన్నీ నాకు అర్థమైనవి, నేనే అది అని దాన్ని మననం చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ సృష్టి అంతా ఏకశక్తే ఉంది, భిన్నత్వం లేదు, భిన్నంగా కనపడుతుంది అంతే, మొత్తం ఏకశక్తే, అంతా అనంత ఆత్మశక్తే, ఇందులో భిన్నమైంది ఏముందబ్బా, ఎందుకు వీళ్ళందరికీ అర్థం కాలేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉన్నారు అక్కడ, ఆయనకు అర్థం కావట్లా, నాకు అర్థమైపోయింది కదా అనుకుంటున్నాడు. సరే అలా అనుకుంటూ వెళుతుంటే ఆయనకి చదువు చెప్పిన మాస్టర్ ఎదురొస్తున్నారు రోడ్డు మీద. రోజు ఆయన కనపడగానే నమస్కారం చేసేవాడు, మాస్టర్ నమస్కారం అని. పెద్దలు కనపడినప్పుడు గౌరవంగా పలకరించేవాడు, బాబాయ్, మామయ్య ఎలా ఉన్నారు, ఏంటి తాతగారు ఎలా ఉన్నారు, మా అమ్మగారు ఎలా ఉన్నారు, ఇలా అందరినీ చక్కగా పలకరించేవాడు. ఇవాళ మాస్టర్ ఎదురొస్తే ఆయన పలకరిద్దాం, నమస్కరిద్దాం అని అనుకున్నాడు. కానీ వెంటనే ఆయనకు గుర్తొచ్చింది, అనంత ఆత్మశక్తి ఒకటే, ఎవరికి భేదం లేదు ఇక్కడ, శక్తి పరంగా అందరూ ఒకటే. ఆయన మాస్టర్ ఏంటి, నేను తక్కువండి ఏంటి, ఆయన ఎక్కువడు ఏంటి, ఆయనకేంటి నమస్కరించేది, శక్తి సమానం కదా, అనంత ఆత్మశక్తిలో ఉన్నదంతా సమానత్వమే కదా, ఇప్పుడు ఆయన గౌరవించాల్సిన అవసరం ఏముంది, అవసరం ఏమీ లేదు. అందుకని నమస్కారం చేయలే. అయితే మాస్టర్కి ఏ విషయం తెలియదు కదా, మాస్టర్ మామూలుగా పలకరించారు, ఎరా నాయన ఏంటి ఎలా ఉన్నావు అని. ఎందుకని రోజు నమస్కరించి పలకరిస్తాడు కనబడితే. వెంటనే ఈయన సమానత్వంగా మాట్లాడాలి కదా అని, మాస్టర్ నన్ను ఎరా అన్నారు కదా అని ఈయన కూడా అవునరా బాగానే ఉన్నానని మాస్టర్ను కూడా ఊరే అన్నాడు. ఎందుకని సమానత్వం, శక్తి అంతా సమానంగా ఉంది సృష్టి మొత్తం అన్నిటిలో, భేదభావన లేదు ఇక్కడ. ఇప్పుడు ఇతని దృష్టిలో భేదభావన లేకపోవడం ఏంటి అంటే మాస్టర్ని ఎరా అంటాం. మాస్టర్ ఉలిక్కి పడ్డాడు, ఏంటి మైండ్ చెడిపోయిందా ఏంటి, రోజు బాగానే ఉంటాడు ఎలా అన్నాడు, నేను పొరపాటు అన్నాను అని. సరే ఏదో లేని మాస్టర్ వెళ్ళిపోయారు. అలా రోడ్డు మీద అనేక మంది పెద్దలు కనపడ్డారు, వాళ్ళందరినీ చక్కగా పలకరిస్తాడు. వాళ్ళు ఎరా నాయన ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఈయన కూడా తిరిగి అందరినీ ఎరా అంటున్నాడు. వాళ్ళకి మైండ్ చెడిపోయింది, ఇదేంటి వీడు ఎరా అంటున్నాడు, రోజు బాగానే ఉండేవాడు ఎలా అయిపోయాడు ఏంటని. అందరినీ తనని ఎలా పలకరించారో అలాగే పలకరిస్తున్నాడు. ఎరా అంటే ఎరా అంటున్నాడు. పెద్దవాళ్ళు ఎవరైనా మన చనువుగా ఎరా అని పలకరిస్తారు కదా ప్రేమగా, ఈయన ఎరా అని సమాధానం చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే శక్తి ఒకటే, సమానత్వ భావన. పాపం అతను తప్పు కాదు, కావాలని కాదు, కించపరచాలని కాదు, అర్థమైంది ఆయనకి, ఆత్మజ్ఞానం అర్థమైంది, ఆధ్యాత్మిక చదువు అర్థమైంది, అనంత ఆత్మశక్తి తత్వమసి అర్థమైపోయింది, అహం బ్రహ్మస్మి అర్థమైపోయింది, అయమాత్మ బ్రహ్మ అర్థమైపోయింది, మొత్తం నేనే అని అర్థమైపోయింది, అంతా ఉన్నదంతా ఒకటే అని అర్థమైపోయింది, సమానత్వం అర్థమైపోయింది. అంతా ఉన్నదంతా ఒకటే అయినప్పుడు, అది మొత్తం నేనే అయినప్పుడు, భిన్నత్వం లేనప్పుడు గౌరవాలు ఎవరికే, ప్రత్యేకంగా వాళ్ళని గౌరవించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఎరా అనే పలకరించిన ప్రతి పెద్దవాళ్ళని ఎరా అంటున్నాడు. జనం కొంచెం కంగారు పడ్డారు. సరే ఏమో ఏడుతో మనకెందుకు లేని పోయారు. ఎవరినైనా మనం ఏం చేస్తాం, ఇప్పుడు పిచ్చోడు వచ్చి మన రాళ్ళతోనో కొడితే తప్పుకుంటాం, లేదా తిడతంటే తప్పుకు వెళ్ళిపోతాం, కానీ ఏం చేస్తాం మనమైనా. ఏదో వెళ్ళిపోయారు పాపం వాళ్ళు. అలా నడిచి వెళ్తున్నాడు. వెనక నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, ఆహాకారాలు వినపడుతున్నాయి. ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే జనం చందరవందరగా పరుగులు తీసేస్తున్నారు. ఏంటి వీళ్ళు పరుగులు తీస్తున్నారని ఇంకా వెనక్కి చూస్తే వెనక రాజుగారి మదపటు ఏనుగు ఘేంకారాలు చేస్తూ మనుషులు వెనక పడుతుంది. దొరికినవన్నీ అక్కడ సామాన్లు అమ్మే బళ్ళు ఉన్నాయి, పళ్ళు ఫలాలు అమ్మే బళ్ళు ఉన్నాయి. అది మార్కెట్ రోడ్డు. అది వాటిని అన్నింటినీ విసిరి విసిరి కొడుతుంది. దొరికితే మనుషుల్ని ఎత్తి విసిరి కొడుతుంది. పారిపోతున్నారు జనం భయపడి. ఆ ఏనుగు వెనక మావటివాడు అరుస్తూ పరుగులు పెడుతున్నాడు. అయ్యా ఏనుగుకి పిచ్చి పట్టింది, తప్పుకోండి, పారిపోండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తుంది, తొక్కేస్తుంది, ఇది ఏనుగుకి పిచ్చి పెట్టింది, ఏనుగుకి పిచ్చి పెట్టింది, తప్పుకోండి, పారిపోండి, దాక్కోండి అని అరుస్తున్నాడు అతను. ఏనుగు దొరకబాగండి అని. ఇతను విన్నాడు, జనాలందరినీ చూశాడు. పిచ్చోళ్ళు కాకపోతే ఏనుగులో ఉన్న ఆత్మ ఒకటే, మనలో ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మశక్తికి భిన్నత్వం ఎక్కడుంది?
అసలు భిన్నత్వమే లేదు కదా. మరి ఎందుకు వీళ్ళు పారిపోతారంటే శరీర భావంలో వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళు కూడా గురువు గారి దగ్గరికి వెళ్తే పారిపోరు, ఎవరు పారిపోరు. ఆ పిచ్చోళ్ళు ఎవరు అర్థం కాక, ఒక్క ఉపన్యాసంలో నాకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాక 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నారు. ఇంత చిన్న విషయం అర్థం అవ్వలేదు వాళ్ళకి. పైగా సాధనలు కూడా చేసుకుంటున్నారు, మళ్ళీ ఏదో ధ్యానాలని తపస్సులని. ఏమో నాకు అర్థమైపోయిందే, ఈ జనం కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక ఉపన్యాసం వింటే వీళ్ళకి కూడా అర్థమైపోద్ది. అసలు వీళ్ళకి చెప్పాలి, ఈసారి గురువు గారి దగ్గరికి వెళ్ళండి, మీరు కూడా వినండి అని వీళ్ళందరికీ చెప్పాలనుకున్నాడు. పాపం పిచ్చోళ్ళు పారిపోతున్నారు అనుకున్నాడు. అనుకుని తను అలాగే చక్కగా నడుచుకుంటూ పోతున్నాడు. ఏనుగు దగ్గరికి వస్తుంది. ఏనుగు ఘేంకారాలు వినపడుతున్నాయి వెనక నుంచి, మావటవాడు అరుపులు వినపడుతున్నాయి. చుట్టూ జనం ఖాళీ అయిపోయారు, రోడ్లు ఖాళీ అయిపోయినాయి, ఎవ్వరూ లేరు రోడ్డు మీద, అందరూ దాక్కున్నారు తలకు చోటకు పరిగెత్తేసి ఏనుక్కు దొరకకుండా. మనవాడు ఒక్కడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఆత్మజ్ఞాని, అభినవ ఆత్మజ్ఞాని, సింగిల్ ఉపన్యాసంలో ఆత్మజ్ఞానాన్ని పొందేసినటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకని అనంత ఆత్మశక్తి ఒకటే కదా, ఏనుగులో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి ఒకటే కదా. ఇక్కడ భిన్నత్వమే ఉంది పారిపోవడానికి. అది అర్థమైంది పాపం ఆయనకి. ఆత్మజ్ఞాని నడుచుకుంటూ వెళ్తుంటే వెనక పరిగెత్తుకొస్తున్నటువంటి సామాన్యుడైనటువంటి ఆ ఏనుగుని కాసే మామటివాడు అరుస్తున్నాడు, ఒరే పిచ్చోడా, చెవిటోడువా మంచోడువా, నీకు వినపడిందా వినపడలేదా, ఏనుగు వచ్చేసిందరా దగ్గరికి, పారిపోరా తప్పుకోరా అని చెబుతున్నాడు. మనోడికి వినపడుతుంది కానీ తప్పుకోవట్లా. ఎందుకని? ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞానం అర్థమైపోయింది, అందుకని తప్పుకోవట్లా. ఏనుగు దగ్గరికి వచ్చింది, వీడు ఒక్కడే కనపడుతున్నాడు రోడ్డు మీద, తొండంతో పట్టుకుంది, గిర తెప్పి ఇసురు కొట్టింది. ఎక్కడికో వెళ్ళిపోయి 1 కిలోమీటర్ అవతల పడ్డాడు. మొత్తం బొయ్యికలు తుంపులు అయిపోయినాయి, శరీరం హోనమైపోయింది, అసలు లేవలేని స్థితికి వచ్చాడు. సరే పాపం జనం, ఈ ఏనుగు ముందుకు వెళ్ళిపోయింది, జనం మనోడి దగ్గరికి పరిగెత్తి ఏవో ఉపచారాలు చేసి లేపి మంచినీళ్ళు తాగిచ్చి, ఒరే పిచ్చోడు కాకపోతే చెబుతున్నాం కదరా, అరుస్తున్నాను కదరా, మావటవాడు కూడా అన్నాడు, జనం అన్నారు. తప్పుకోకుండా అలా నడిచి వెళ్ళేవేంట్రా, వినపడలేదా ఏంటి అన్నారు. లేదు వినపడి నడిచి వెళ్ళాను అన్నాడు. ఎందుకని అన్నాడు, గురువు గారు ఎలా చెప్పారు, ఆత్మజ్ఞానం మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తే. అది నాకు అర్థమైంది. ఆత్మశక్తి అయినప్పుడు, అది ఏకశక్తి అయినప్పుడు మరి ఏనుగు నన్ను ఎందుకు కొట్టింది, ఎందుకు తిప్పి నేలకేసి కొట్టింది అని కన్ఫ్యూజన్లో పడ్డాడు. వాళ్ళేమో వీడి పిచ్చి తగలయ్యా, ఈడేంటి పెచ్చోడా మంచోడా అనుకుని పాపం జనం వీడేం చెబుతున్నాడో అర్థం కాల. నాకు ఆత్మజ్ఞానం అర్థమైంది, ఆధ్యాత్మిక చదువు అర్థమైంది, కానీ ఎలా జరిగింది ఏంటి అంటున్నాడు. వాళ్ళు ఏదో ఉపచారాలు చేశారు, అయిపోయింది. సరే ఈ దెబ్బలకి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఇదంతా గురువు గారిని అడగాలని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఒళ్ళంతా కట్టులే ఉన్నాయి, దెబ్బలే ఉన్నాయి. గురువు గారు ఏమైంది నాయన అన్నారు. జరిగిందంతా చెప్పాడు. చెప్పి గురువు గారు మీ మాటలు నమ్మి మోసపోయాను. ఏంటంటే ఉన్నదంతా అనంతాత్మశక్తి అయితే మరి ఆ అనంతాత్మశక్తి ఏనుగులో ఉన్నది కూడా అదేగా, నాలో ఉన్నది కూడా అదేగా. మరి ఆ ఏనుగు నన్ను ఎందుకు ఎలా చేసింది? నేను ఆత్మశక్తి భావనలోనే ఉన్నానే, నాకు అది అర్థమైపోయింది అనుకున్నానే, అందుకే తప్పుకోలేదు. అందరూ పారిపోతుంటే కూడా నేను పారిపోకుండా చక్కగా మీరు చెప్పిన ఆత్మ సిద్ధాంతాన్ని మననం చేసుకుంటూ వెళుతున్నాను. అదేంటి మరి నన్ను ఎలా చేసింది ఏనుగు? కొంచెం ఉంటే చనిపోయేవాడిని, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టు అయింది నా సామెత. మీ మాటలు నమ్మి చాలా దెబ్బతిన్నానండి, అసలు ఈ ఆత్మజ్ఞానం అంతా తప్పు అన్నాడు. గురువుగారు అన్నారు, నాయనా పోనీ నీకు అలా అర్థమైంది బాగానే ఉంది, ఏనుగులో ఉన్న ఆత్మ ఒకటే, నీలో ఉన్న ఆత్మ ఒకటే కదా, ఆత్మ అందరిలో ఉన్నది ఒకటే అంటున్నావు కదా, మరి ఏనుగు పక్కనే ఏనుగుని నడిపేటువంటి మావటివాడు అరుస్తూ వస్తున్నాడుగా, వాడిది కూడా ఆత్మగా, వాడిలో ఉన్న ఆత్మ ఏనుక్కి పిచ్చి పెట్టింది, తప్పుకోండి పారిపోండి అని చెబుతుంది కదా, మరి ఆత్మ మాట ఇని నువ్వు తప్పుకొని ఉండొచ్చుగా, ఎందుకు తప్పుకోలేదు? నువ్వు ఏనుగునే నీ స్థితిలో భావించుకున్నావు కానీ ఏనుగు పక్కన మావటివాడు చెబుతున్నాడు కదా, వాడు కూడా ఆత్మే కదా,
వాడి ఆత్మ చెబుతుంది కదా, అదే ఆత్మశక్తే కదా. ఎంతమంది పరుగులు పెట్టి పారిపోయి తప్పించుకున్నారు కదా, వాళ్ళు ఆత్మస్వరూపులే కదా. వాళ్ళని అనుసరించి నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు కూడా పారిపోవచ్చు కదా. అందరూ ఆత్మస్వరూపులే కదా. అలా ఎందుకు నువ్వు భావించుకోలేదు అని అడిగారు గురువు గారు. అప్పుడు అర్థమైంది, నాకు నచ్చినట్టు భావించుకున్నాను, నాకు నచ్చినట్టు అర్థం చేసుకున్నాను, నాకు నచ్చినట్టు అనుకున్నాను. మిగిలిన వాళ్ళు కూడా ఆత్మస్వరూపులేక నిజమేగా, మరి మావటివాడు చెప్పినప్పుడు పారిపోవచ్చుగా. మిగిలిన వాళ్ళందరూ ఆత్మస్వరూపులేక పారిపోతున్నారుగా, వాళ్ళని అనుసరించి నేను పారిపోవచ్చుగా. మిగిలిన ఆత్మలన్నీ అయ్యే ఆత్మస్వరూపాలేగా. అంటే మిడిమిడి జ్ఞానం తనకు అనుకూలంగా మాట్లాడుకుంటుంది. ఇది కదా. మీరు మీకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు అంటే మీరు ఆధ్యాత్మికతలో లేరు. అది మిడిమిడి జ్ఞానం. మిడిమిడి జ్ఞానం ఎప్పుడూ తనకు అనుకూలంగా మాట్లాడుకుంటుంది. అందుకే వాళ్ళు సమూహాలు తయారు చేస్తారు, గుంపులు తయారు చేస్తారు, ఆ గుంపులకు పేర్లు పెడతారు, వాళ్ళకి విధి విధానాలు ఏర్పరుస్తారు, అనేక పద్ధతులు తయారు చేస్తారు. మిడిమిడి జ్ఞానం ఇదంతా. సంపూర్ణ జ్ఞానమైన రమణ భగవానులు మౌనంగా కూర్చున్నారు, అంతే, నిశ్శబ్దంగా కూర్చున్నారు. అసలు ఆయన ఏమి తయారు చేయలేదు, ఆయన ఏమి తయారు చేయలేదు. రమణాశ్రమం అన్న పేరు కూడా ఆయన పెట్టుకుంది కాదు. ఎవరో అక్కడ ఉన్న భక్తులందరూ ఆయనకు ఏర్పాట్లు చేసి ఆ కొండ చర్యల్లో ఉన్నటువంటి మొక్కలు నరికేసి దాన్ని సమతుల్యం చేసి చిన్న చిన్నగా అక్కడ ఏవో పాకలేసి అలా నిదానంగా తలకు కొంచెం డబ్బులు వేసుకొని రమణ భగవానులు ఉండడానికి అవసరమైన వసతి వనరు ఏర్పాటు చేసి, తర్వాత భక్త సమూహాలు పెరుగుతుంటే ఆ భక్తులు కూడా ఉండడానికి వసతులు అవన్నీ ఏర్పాటు చేసి దానికి ఓ బోర్డు పెట్టారు రమణాశ్రమం అని. ఆయన ఏనాడు ఇది నాదని చెప్పలేదు. ఆయన అసలు రమణాశ్రమం అనే పేరుని ఆయన ఉచ్చరించలేదు, అంగీకరించలేదు. కాకపోతే అక్కడ కూర్చున్నారు అంతే. నిజమైనటువంటి తత్వాన్వేషి సత్యమును గ్రహించినటువంటి వాడు నిశ్శబ్దముగా ఉంటాడు, మౌనముగా ఉంటాడు, ఏకత్వ భావనలో ఉంటాడు. తాను దేనికి కర్తనని అనుకోడు, తాను అసలు గురువుని అనుకోడు, తాను దేవుణ్ణి అనుకోడు, తాను ఒక ప్రబోధకుడిని అనుకోడు, తన ఒక మత ప్రచారకుడిని అనుకోడు, తన ఒక జ్ఞానాన్ని బోధిస్తున్న వ్యక్తిని అనుకోడు, తనకు తాను ఏ గుర్తింపుని ఇచ్చుకోడు, అసలు తనను తాను గుర్తించడు. అందుకే ఈ శరీరము నేను కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడను, నాకు శరీరముతో ఎటువంటి గుర్తింపు లేదని ఆయన నిస్సంకోచముగా చెప్పారు. సర్వవ్యాపక శక్తి అయినప్పుడు సొంత గుర్తింపు ఎక్కడుంది? ఇంకా నిద్రాస్థితిలో మనం గుర్తిస్తున్నామా? లేదే. అలా గుర్తించడు. అందుకని జీవితానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం ఏంటంటే, కర్తను నేనన్న భావనలో మనం బ్రతుకుతూ మనం చేస్తున్న తప్పు ఒప్పుల పరిమిత భావాల జీవితము నుంచి ఆధ్యాత్మికతకి అంటే ఏంటంటే, రమణ భగవానుల వలె ఇటువంటి మహానుభావులు చాలామంది ఉండి ఉండవచ్చు. నాకు తెలిసిన మహానుభావుడి పేరు ఉదహరిస్తున్నాను అంతే. రమణ భగవానుల వలె ఎటువంటి పరిస్థితుల్లోనూ, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా నేను శరీరమును అనేటువంటి, నేను కర్తను అనేటువంటి భావమునకు లోను కానటువంటి ఏకత్వ స్థితిలోకి చేరడమే ఆధ్యాత్మికం. అదే జీవన్ముక్తుడు, అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం. ఆధ్యాత్మికము యొక్క అంతిమము అది. ఆధ్యాత్మికము యొక్క ప్రారంభం ఏంటి? అంతిమము రమణ మహర్షి స్థితి. ప్రారంభం ఏంటి అంటే మంచిగా బతకటం, చెడును వదిలేయటం, మంచిగా బతకటం. అందుకని ముందు జీవితంలో ఎవరైతే చెడును వదిలేస్తారో, ఎవరైతే మంచిగా బ్రతుకుతారో వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అర్థమవుతుంది. లేనప్పుడు మిడిమిడి జ్ఞానంతో ఆ ఏనుగు దగ్గర దెబ్బలు తిన్నవాడిలాగా మిడిమిడి జ్ఞాన ప్రవర్తనలు ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు నేను ఎలా ఉన్నానని ఎవరికి వాళ్లే చూసుకోవాలి, ఎదుటి వాళ్ళని చూడబాకండి. ఎదుటి వాళ్ళని చూడటం అంత అజ్ఞానమేం కోట్లేదు. మిడిమిడి జ్ఞానంతో ఎదుటి వాళ్ళు ఉన్నారని చూడబాకండి, నేను మిడిమిడి జ్ఞానంలో ఉన్నానా లేదా చూసుకోండి. అందుకని ఆధ్యాత్మికత జీవితంలో ఆధ్యాత్మిక ప్రారంభం ఏంటి అంటే చెడును వదిలేసి మంచిగా జీవించటం. కర్తను అంటే నేను శరీర భావం ఉన్నంత కాలం నువ్వే కర్తవే. నేను శరీరము, ఈ శరీరం నొప్పి నాకు తెలుస్తుంది, బాధ నాకు తెలుస్తుంది, ఇబ్బంది నాకు తెలుస్తుంది, కష్టం నాకు తెలుస్తుంది, ఆకలి నాకు తెలుస్తుంది, అన్నీ నాకు తెలుస్తున్నాయి. నేను ఈ శరీరం బాగుండాలి అని నీకు అనిపించినంత కాలం, కోరుకున్నంత కాలం కర్తవు నువ్వే. అది శరీర నిజం, అదే జీవితం, ప్రయత్నమే జీవితం.
జీవితం వేరు, ప్రయత్నం వేరు కాదు. అన్నీ ఇవ్వబడినవి, అందించబడినవి. అయితే ఆధ్యాత్మికతలో దీన్ని పరిశీలించుకుంటూ వెళితే, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, జ్ఞాన చదువు చదువుకుంటూ, శరీరమునకు ఆధ్యాత్మికమునకు ఉన్న సంబంధం, జీవితమునకు ఆధ్యాత్మికమునకు ఉన్న సంబంధం, అంటే జీవితములో ఆధ్యాత్మికం యొక్క ప్రారంభ ఉన్నత దశలేంటి, ఆఖరి దశ ఏంటి ఆధ్యాత్మికానికి జీవితంలో అంటే, ప్రారంభ దశ చెడును వదిలి మంచిగా జీవించే ప్రయత్నం, చిట్ట చివరి దశ మోక్షము, రమణ భగవానుల స్థితి, ఏకత్వ భావన. అక్కడ నేను అసలు కర్తనే కాదన్న భావానికి వెళ్ళిపోతాం. నేను కర్తను కాదు అన్న స్థిరభావం వస్తుంది. ఇక్కడ నేను కర్తను అన్న భావంతో మొదలయ్యేది జీవితం, నేను కర్తనే కాదు అనే భావంతో ముగిసేది ఆధ్యాత్మికత. జీవితంలోనే ఆధ్యాత్మికత. ఈ మధ్యలో ఎంతైనా చర్చించుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎంత చర్చించుకుంటాం, ఎన్ని చెప్పుకుంటాం అంటే చెప్పాను, గ్రహములు, గోళములు, నక్షత్రములన్నీ కదులుతూ తిరుగుతూ ఉన్నాయి. ఆ చలన శక్తి అక్కడదే అన్నప్పుడు చలనముగా ఉన్నవి గనక అవి చైతన్యములు, కానీ అవి మనిషిలా జంతువులా లేవు గనక జడములు. అలాగే మనిషిని పోని నేను చైతన్యమునా అంటే నాకన్నీ ఏర్పాటు చేయబడి ఇవ్వబడింది. ఆలోచన శక్తి ఇవ్వబడింది, జ్ఞానశక్తి ఇవ్వబడింది, కదిలే శక్తి ఇవ్వబడింది, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవ్వబడింది. పోని నేను స్వతంత్ర ఇచ్ఛతో ఏమైనా చేయగలనా అంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు, మరణం అనే స్థితుల్ని నేను అసలు ఈ శరీరానికి ఆపలేను. కాబట్టి నేను స్వతంత్రంగా ఏం చేయగలను? అప్పుడు నేను జడ పదార్థంగానే కనపడుతున్నాను, దానంతటది సాగిపోతుంది. ఆవిరైన నీరు మేఘములై, మేఘములు వర్షములై, వర్షములు నదులై సముద్రంలో కలిసిపోయినట్టు ప్రవహిస్తూ దానంతటది సాగిపోతుంది, మరణంలో కలిసిపోతుంది. పోనీ అలా కలిసిపోతుందిగా నేను జడ పదార్థం నా చేతిలో ఏమీ లేదా అంటే, శరీర భావనలో అన్ని నా చేతిలోనే ఉన్నట్టుకున్నాయి. నాకు ఇష్టం వచ్చింది తింటాను, నాకు ఇష్టం వచ్చింది కట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చినవి చేస్తాను, అన్ని నాకు ఇష్టం వచ్చినవి పంచేంద్రియ ఇష్టాలు నా ఇష్టపూర్వకంగా చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు అక్కడ సుఖం తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది, నా ఇష్టం తెలుస్తుంది, అయిష్టం తెలుస్తుంది. ఈ ద్వంద్వత్వము నుంచి ఏకత్వమునకు సాగే ప్రయాణమే జీవితము. జీవితములో ఆధ్యాత్మికత కలిసే ఉంటుంది. జీవితంలో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ప్రయాణిస్తే ఆధ్యాత్మికము, జీవితంలో శరీర భావాలతో జీవిస్తే సామాన్య జీవితము. అందుకని ఈ జీవితంలో నేను సామాన్యతగా వెళుతున్నాను. ఆ జీవితం ఏంటి? ప్రయత్న జీవితం. ఈ ప్రయత్నంలో మనం సంపాదించేది ఏంటి? అనుభవాలు. అదే మన ధనం. ఈ అనుభవాలను మనసు అనే బ్యాంకులో దాచుకుంటున్నాం. మళ్ళీ అది తిరిగి మనం ఆ డబ్బుని వాడుకుంటున్నాం. అది వాడుకుంటున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్, భావోద్వేగములు, సుఖ దుఃఖముల భావోద్వేగములు, అవి ఖర్చు పెడుతున్నాం డబ్బుని. ఇదే జీవితంలో సాగుతుంది. ఇదంతా కూడా అనుభవములు దాచుకోవటం, ఖర్చు పెట్టడం, వీటి నుంచి మొత్తం కూడా జ్ఞానము అనేటువంటి సారము, జ్ఞానానుభవం వస్తుంది. దాన్ని పట్టుకొని పరిశీలించుకుంటూ జ్ఞానంతో మొత్తం జీవితాన్ని చూసుకుంటూ వెళ్తే ఆధ్యాత్మికంలోకి వెళ్తాం. ఆధ్యాత్మికతలోకి వెళ్తే తత్వం కొద్ది కొద్దిగా అర్థమవుతూ సాగుతుంది. అది ఎక్కడి వరకు సాగాలంటే నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక దేహభావనను వదిలి రావాలి. దేహభావనతో కూడి కాదు, దేహంలో కూడి కాదు. దేహభావనను వదిలేసిన అనంతాత్మభావన కలుగుతుంది రమణ భగవానునిలా. అప్పుడు ఈ మిడిమిడి జ్ఞానం ఉండదు. అందుకని మిడిమిడి జ్ఞానంలో ఇరుక్కుపోబాకుండా ఆ మిడిమిడి జ్ఞానం అంతా మనసు చేసే అల్లకల్లోలం, మనసు చేసే గారడి. నాకు తెలిసిపోయింది అంటది. అది ఏమీ మనకేమీ తెలియదు. ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే అంటే ప్రయత్నించే మనిషికి, అంటే ప్రయత్నం మనిషి జీవితం. ఇందాక చెప్పుకున్నాం, ప్రయత్నం వేరు, జీవితం వేరు కాదు. జీవితం మనిషికి వచ్చింది, పుట్టుక మనిషికి వచ్చింది, మనిషి తెచ్చుకున్నది కాదు, మనిషికి వచ్చింది. శరీరంలో మొత్తం ఇంద్రియాలతో సహా శరీరం మనిషికి ఇవ్వబడింది. శరీరం ఇలా పనిచేయాలని నిర్ణయించి ఇవ్వబడింది. శరీరానికి అవసరమైన అన్ని చుట్టూ సమాజంలో, ప్రపంచంలో ఉంచబడినాయి. వాటిని అన్నింటినీ ఇలా స్వీకరించాలి, ఇలా గ్రహించాలి అనేది ఇవ్వబడింది. ఆ జ్ఞానం ఇవ్వబడింది. వాటి ఉపయోగములు ఇవ్వబడినాయి. అన్నీ ఇవ్వబడే కనపడతాయి. దాన్ని గ్రహిస్తూ
ఎలా అయితే ఉంచబడిన ఇవ్వబడిన వాటిని వాడుకుంటూ ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నాన్ని జీవితం అనుకుంటూ నేననుకుంటూ నాదనుకుంటూ సాగుతున్నామో, అలా సాగుతున్న వ్యక్తికి అన్నీ ఎలా అందించబడినవో శరీరంలో కానీ బయట కానీ, అలాగే జీవితంలో ఆధ్యాత్మికతను సాధించేటప్పుడు కూడా నీకు అన్నీ అందించబడతాయి. నువ్వు ప్రయత్నించుకుంటూ వెళ్ళి అవే అందించబడతాయి. అన్నీ అందించబడే ఏర్పాట్లు ఉంటాయి. అదే అనంత ఆత్మశక్తి. అది ముందుకెళ్తే కానీ అర్థం అవదు, అలా ప్రయాణించుకుంటూ వెళ్తే కానీ అర్థం అవదు. జీవితమునకు ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏంటి అంటే, నేను కర్తను అన్న భావము నుండి నేను అసలు కర్తనే కాను అన్న అనంత ఏకత్వ భావనకి చేరుకోవటం. అసలు కర్త అనేది మరుపు అయిపోద్ది, ఉండదు. కర్తృత్వ భావాన్ని కోల్పోవటమే జీవితమునకు ఆధ్యాత్మికమునకు ఉన్న సంబంధం. అది జ్ఞానంతో జరుగుతుంది, అర్థం చేసుకోవటంతో జరుగుతుంది. అందుకని రోజు ఆధ్యాత్మిక చదువుకుందాం, జ్ఞానాన్ని తెలుసుకుందాం, ఆత్మజ్ఞానం చదువుకుందాం. రోజు కొద్ది కొద్దిగా ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే మళ్ళీ శరీరమునకు అవసరమైన అన్నింటినీ ఎలా సమకూర్చిందో ఈ సృష్టి, అది కూడా మనకు అలా సమకూర్చి పెడుతుంది. ఆ జ్ఞానాన్ని సమకూరుస్తుంది, ఆ సమయాన్ని సమకూరుస్తుంది, మనకు అవసరమైన అన్ని సమకూర్చి పెడుతుంది. మన ప్రయత్నం కరెక్ట్గా మనం చేద్దాం. ఎందుకంటే ప్రయత్న శక్తి మనకి ఇవ్వబడింది కనుక. ఆలోచించి చూడండి. మిడిమిడి జ్ఞానంతో ఎటువంటి ఊహలు చేయొద్దు, మిడిమిడి జ్ఞానంతో ఎవరికి ఎటువంటి బోధలు చేయొద్దు. ఒకవేళ నేను చేసే బోధలు కూడా మిడిమిడి జ్ఞానమేమో నాకు తెలియదు, ఇందులో మంచి ఉంటేనే తీసుకోండి, చెడు ఉంటే అసలు తీసుకోబాకండి. ఎందుకంటే నేను ఆ అనుభవ స్థితిని పొందలేదు కనుక ఇది మిడిమిడి జ్ఞానమే అయి ఉండాలి. రమణ భగవానునిలా శరీర భావనను కోల్పోయి అనంత ఆత్మస్థితిని నేను పొందలేదు కనుక నా మాటల్లో ఎక్కడైనా మిడిమిడి జ్ఞానం ఉండుంటే దాన్ని తీసుకోబాకండి. మంచిని మాత్రమే తీసుకోండి. అందులో మీకు అర్థమైన దాంట్లో ఆ మంచిని మాత్రమే ఆచరించండి. ఎక్కడైనా అర్థం కాని మిడిమిడి జ్ఞానం ఉంటే దాన్ని వదిలేసేయండి, దాన్ని పట్టించుకోబాకండి. మీకు అసలు అర్థమే కాలేదు అనుకుంటే ఈ మార్గం మీది కాదు, మీకు నచ్చిన మార్గాల్లో మీరు సాగిపోండి. మీకు అర్థమవుతుంది అని అనుకుంటే అర్థమవుతూ సాగుతున్న వాళ్ళకి ఎక్కడైనా సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి, వాటిని మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. జీవితానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏంటి అనే దాని గురించి కొంచెం విశ్లేషణగా వివరణగా మాట్లాడుకున్నాం. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే శీర్షిక ఎక్కడో అక్కడ ముగించాలి కాబట్టి ఈ శీర్షికని ఇక్కడికి ముగిస్తున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.